ఛాలెంజెస్ నాకు చాలా ఎక్కువ ఉంటాయి. మీ దాకా రావాలన్నా నన్ను నలుగురు తీసుకురావాలి, వాష్రూమ్లోకి వెళ్ళాలన్నా ప్రతిసారి నాకు ఛాలెంజే. Is there anything that is left which you didn't tell anyone? చాలా ఉంటాయి కదా నీ లైఫ్లో. నాకు అది చెప్పండి. నా ఫ్రీక్వెన్సీ గుర్తు రావాలి కానీ, నా ఆరా గుర్తు రావాలి కానీ, అయ్యో పాప నన్ను చూసి జాలి పడకూడదు. ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోనండి. యావరేజ్ రోజుకి 15 గంటలు పనిచేస్తాను. ఢిల్లీకి వెళ్ళానండి ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం. సివిల్స్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మెట్ల మీద నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాను. నేను ఎత్తలేక నన్ను పడేశారు. పడేసినప్పుడు స్టెప్స్ మీద నేను నా రివెంజ్ ఎట్లా ఉంటుందంటే సక్సెస్లో ఉంటుంది అనమాట. చేసి చూపిద్దాం కానీ డౌట్ చేయగలా లేదా అని. ఎందుకంటే పెద్దగా చదువు రాని వాళ్ళం కదా. ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మెటల్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ బాలత అని నమ్ముతాను. 14-15 ఏళ్ళ అబ్బాయిలు ఎలా ఉంటారు మీకు తెలుసు కదా. ఒక్కళ్ళు కూర్చోబెట్టగలవా? ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో మా అబ్బాయిని కూడా నేను కూర్చోబెట్టలేను. కానీ నేను బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే రియల్ ఇన్స్పిరేషన్ ఇస్తే కనుక ఒక్కళ్ళు కూడా లేవలేదండి. నేను IAS ట్రైనింగ్ ఇస్తాను అనుకుంటారు కానీ నా ట్రైనింగ్ సెంటర్కి వచ్చే 50 నుంచి 100 మంది ప్రతిరోజు రకరకాల సమస్యలతో వచ్చి చిన్నపిల్లలు. మీరు అనుకోవచ్చు మేడం కౌన్సిలరా, మేడం ఛార్జ్ చేస్తారు, ఏం ఉండదు. నా టైంలో సగం టైం వాళ్ళకే వెళ్ళిపోద్ది. ఒక మంచి సమాజానికి పనికొచ్చే పౌరుడిగా తయారు చేసే ఆ ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళగలిగితే నిజంగా ధనిక్ భారత్ సాధ్యమవుతుందని అందుకే ధనిక్ భారత్ విద్యా సంస్థలు పెట్టడం జరిగింది. నాకు తెలిసి నన్ను ఇష్టపడినంత జనం పొలిటీషియన్స్ని ఇష్టపడరు. నేను పాలిటిక్స్లోకి వెళ్తే ఇష్టం తగ్గిద్దామని భయం, అందుకే వెళ్ళలేదు. నన్నంటే నేను సాగిస్తాను కానీ ఒక వర్గాన్ని పట్టుకుని నువ్వు దీనికి చేతగా అంటే మాత్రం అవుట్ రైట్ నా ప్రాణం పైన దానికోసం కూర్చుంటాను. నేను కనిపించేంత సాఫ్ట్ కాదు కొన్ని విషయాల్లో. ఒక వర్గాన్ని తక్కువ చేసి చూసే హక్కు ఎవరికీ లేదు. అది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకైనా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకైనా. 2096కి భూమి మీద మీరు ఉంటారు, నేను ఉన్నాను. కానీ ఏమేమితుందో తెలుసా? ఏముంటుందో తెలుసా? లాస్ట్ 2 నెలల్లో ధనిక్ భారత్ మిషన్ కోసం నాలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరైనా తిరిగి ఉంటారు. ఖాళీ చేతులు బాగున్న వాళ్ళు కూడా తిరగలేరు. ఇప్పుడు ధనిక్ భారత్ లేకుండా బాలతో బతకలేదు. సరే అని చెప్పాను అంతే. ఇంకా పెళ్లి రోజు చూశాను మా హస్బెండ్. ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ పీపుల్. కార్లో స్పీడ్గా ట్రావెల్ చేస్తే చాలా భయం. ఆ స్పీడ్లో వెళ్ళినప్పుడు మాత్రం వణికిపోతుంటాను. నాకు చావంటే భయం ఉండదు. కానీ ఏం భయం తెలుసా? బాల తన వ్యక్తికి ఇంత ధైర్యం రాకముందు కూడా మీ ఇంటర్వ్యూస్ నాకు చాలా మోటివేషన్ ఇచ్చాయి. మంచి లేడీస్ చేసే ఇంటర్వ్యూస్ బాగా గమనిస్తూ ఉంటాను. కాన్ఫిడెన్స్ కానీ ఆ మాట్లాడే తీరు కానీ నేర్చుకున్నాను నేను చాలా మీ దగ్గర. థ్యాంక్ యూ. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. మనందరం జనరల్గా రోజువారీ జీవితంలో అన్నీ సవ్యంగా నడుస్తూ హాయిగా ఉంటూ ప్రశాంతంగా ఉన్నా కూడా మనలో మనం ఏదో అలజడి సృష్టించుకుంటాం. అంటే ఇంకా ఏదో సరిగ్గా లేదు, ఏవో కంప్లైంట్స్ చేస్తుంటాం అబౌట్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ కొంతమంది రకరకాల డిజబిలిటీస్ ఉంటాయి. కొన్ని నిజంగా అనుకూలంగా లేని పరిస్థితుల మధ్య కూడా బతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి మోటివేషన్ వస్తుంది, ఎక్కడి నుంచి దే గెట్ ఇన్స్పైర్డ్ అండ్ డూ సో మచ్ ఇన్ లైఫ్ మనకు అంతు పట్టదు, అంతు చిక్కదు, అర్థం కాదు. బట్ వీ నీడ్ టు నో దేర్ స్టోరీస్ బికాజ్ అలాంటి స్టోరీసే ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తాయి, ఎంతోమందికి మోటివేషన్ ఇస్తాయి. మనం కూడా ఏదన్నా చెయ్యాలి, సాధించాలి అన్న ఒక తపన క్రియేట్ చేస్తాయి. సో టుడే ఐ హ్యావ్ విత్ మీ సచ్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్, ఒక ఇన్స్పైరింగ్ లేడీ, అ గ్రేట్ ఉమెన్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, బాల లత మల్లవరపు గారు, హూ యాక్చువల్లీ వాజ్ అ సివిల్ సర్వెంట్ ఎర్లియర్. తర్వాత ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని సివిల్ సర్వీసెస్ వైపు డ్రీమ్ చేసేలాగా, అటువైపు వెళ్ళేలాగా ఎంతో అద్భుతంగా తన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి షీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దేర్ గ్రోత్. సో ఐ హ్యావ్ విత్ మీ బాల లత గారు ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. లెట్స్ టాక్ టు హర్. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? నమస్తే అండి. మీరు చెప్పింది చాలా కరెక్ట్. యాక్చువల్లీ నేను సివిల్స్ పాస్ అయిన తర్వాత మీరు అప్పుడు TV9లో ఉన్నారనుకుంటా. అవును. ఫస్ట్ టెలివిజన్ ఇంటర్వ్యూ మీదే. మీరు నాగోల్లో మా ఇంటికి వచ్చారు. మీరు నన్ను మర్చిపోయారు. అయ్యో, నేను మర్చిపోలేదు. నేను కొంచెం చిన్న సైజు గజని అండి. నేను లాంగ్ టర్మ్ మెమరీ లాస్ అట్లా. ఇన్ ద మంత్ ఆఫ్ May 2005. వండర్ఫుల్. ఎగ్జాక్ట్లీ 21 years back. I am so happy. I'm so proud
దట్ ఐ గాట్ ది ఆపర్చునిటీ. ఎస్ మ్యామ్. సో అంటే ఇట్ ఈస్ మై 22 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఎస్ అన్నీ ఉన్నా కూడా ఎప్పుడో చిన్న లో మూమెంట్ వస్తే ఏంటి నాకే ఇలా జరుగుతుంది లైఫ్లో, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకుంటాం. అండ్ అది ఎట్లా అయిపోయిందంటే సమ్ టైమ్ అది చాలా ఒక హ్యాబిట్ అయిపోయింది. కంప్లైనింగ్ ఆల్ ద టైమ్ అబౌట్ లైఫ్. ఏదో సరిగ్గా లేదు, ఇంకెందుకు బ్రతకటం, ఇంకా అసలు అవసరమై లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్ అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి అసలు మీరు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఐ డోంట్ నో హౌ యూ లీడ్ యువర్ లైఫ్ సో ఈజీలీ, అసలు ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉందిలే భయ్ అని అనుకునేలాగా. మీ మొహం చూస్తేనే అనిపిస్తుంది ప్రశాంతంగా. యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ నాకు కూడా ఉంటాయండి. ఉంటాయి, ఎందుకు ఛాలెంజెస్ నాకు చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీ దాకా రావాలన్నా నన్ను నలుగురు తీసుకురావాలి. కరెక్ట్. అసలు ఒక రూమ్లోకి వెళ్ళాలన్నా, ఒక స్విచ్ చేసుకోవాలన్నా, వాష్రూమ్లోకి వెళ్ళాలన్నా ప్రతిసారి నాకు ఛాలెంజే. కానీ ఆ ఛాలెంజెస్లో నేను అంటే దేవుడు నన్ను స్పెషల్గా సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే అందరికీ ఛాలెంజ్ పెట్టలేదు, నాకే పెట్టాడు. కారణం ఏంటంటే నేను మాత్రమే దాన్ని ఓవర్కమ్ కాగలను, నేను మాత్రమే దాని ఆర్ట్స్ అన్ని బ్రేక్ చేసి ఇంకా పైకి రాగలను. అంటే నేను ఒక బెడ్ కాయగలను ప్రేమ గారు. నాలాగా ఏబుల్ బాడీడ్ వాళ్ళు కూడా కష్టపడలేరు. కాళ్ళు చేతులు అన్ని పని చేసినా బ్రేక్ తీసుకుందామని ట్రై చేస్తారు. నేను లాస్ట్ 20 yearsలో మీరు ఎప్పుడైతే నన్ను ఇంటర్వ్యూ చేశారో 21 years బ్యాక్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్యాక్ టు బ్యాక్ 2 days హాలిడేస్ తీసుకోవాలి. నో బ్రేక్, ఓన్లీ ఫైట్, లైఫ్ ఓన్లీ పోరాటం. ఆ పోరాటంలోనే ఉంది జయం అన్నట్టు మీ పోరాటం నిజంగా ఒక వెరీ వెరీ కన్స్ట్రక్టివ్ పర్పస్ కోసం మీరు పోరాడారు. ఇట్ ఈస్ నాట్ దట్ అంటే ఈ ఫైట్ ఏదో చేద్దాంలే, ఇక ఫైట్ చేద్దాం, ఇంకేం చేస్తాం, బతికాం కదా, పుట్టాం కదా, చేద్దాంలే అన్నది కాదు. అంటే మీ జీవితం కూడా ఒక పర్పస్ఫుల్గా ఉండాలని ఆ కైండ్ ఆఫ్ పోరాటం చేశారు. అంటే అండి ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్ ఎప్పుడు దాకైతే సివిల్స్ పాస్ అయ్యానో అప్పుడు దాకా నా జీవితం వేరు, ఓన్లీ నా ఐడెంటిటీ, నా అస్తిత్వం. కానీ ఎప్పుడైతే ఒక్కసారి సివిల్స్ పాస్ అయ్యానో సమాజాన్ని చూశాను, సమాజం నన్ను చూసే దృక్పథంలో వచ్చిన మార్పును చూశాను. ఓకే, ఒక డిఫరెంట్ లేబుల్డ్ వ్యక్తి సమాజంలో నేను కూడా మీకంటే సమానమే, మీలాగా పనిచేయగలను ప్రూవ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా వర్క్ చేయాలి. ఒక్కరోజు బ్రేక్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాం, ఒక్కరోజు బ్రేక్ తీసుకున్నా మన రెలవెన్స్ కోల్పోతాం. అందులో ఒక ఫీమేల్ డిఫరెంట్ లేబుల్డ్ అంటే సమాజాన్ని చాలా మెప్పించాలి. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూడగానే నా సక్సెస్ స్టోరీ, నా అచీవ్మెంట్, నా వైబ్రెన్స్ అండ్ నా ఫ్రీక్వెన్సీ గుర్తురావాలి, కానీ నా ఆరా గుర్తురావాలి. కానీ అయ్యో పాప నన్ను చూసి జాలిపడకూడదు. ఆ పోరాటంలో ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోలేదు. ఒక భయం, కళ్ళు మూసుకుంటే మళ్ళా వెనకాల వెళ్ళిపోతానేమో, నేనేమీ సాధించలేమో అని చాలా భయం వేస్తూ ఉంటుంది. అందుకని ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోనండి. యావరేజ్ రోజుకి 15 గంటలు పనిచేస్తాను. అసలు ఫస్ట్ ఐ వాంట్ టు నో మీ రొటీన్ ఎట్లా ఉంటుంది, అంటే మీ డే టు డే రొటీన్, లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు అసలు మీ డైలీ రొటీన్ చెప్పండి. మార్నింగ్ అరౌండ్ 5:30 to 5:45 మంది నిద్రలేగుస్తానండి. ఆ తర్వాత నా డే 7 నుంచి అంటే 7కి బయటకు వెళ్ళిపోతాను ఇంట్లోంచి. నా ఫస్ట్ సెషన్ 7కి స్టార్ట్ అయిపోద్ది. తర్వాత మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ తిన్న కార్లో ఒక సెషన్ నుంచి ఇంకో సెషన్ ట్రావెల్ చేస్తూ, అండ్ మధ్యలో నన్ను కలవటానికి ఆంధ్ర తెలంగాణ నుంచి చాలామంది వస్తారు. పొద్దున్నే జస్ట్ చూసి వెళ్ళడానికి కూడా వస్తారు, ఫోటో దిగి వెళ్ళడానికి వస్తారు, ఇన్స్పిరేషన్ కోసం. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొస్తారు, ఇప్పుడే పుట్టిన పిల్లల్ని పట్టుకొచ్చి కూడా పేరు పెట్టించుకుంటారు. సో అవన్నీ ఒక 50-60 మంది మినిమం ఎక్కడున్నా కలవడానికి వస్తారనమాట. వాళ్ళందరినీ కలిసి నాకు సెషన్స్ చెప్తూ, నా వీడియోస్ ఉంటాయి, నేను రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చేస్తూ ఉంటాను, అవి ఆపనమాట. అవన్నీ చేస్తూ నైట్ అయిపోద్దండి, రాత్రి 11-12 అయిపోద్ది. తర్వాత బాగా అలసట వచ్చి ఇంక ఈరోజు నా పని నాకంటే ఎవరు పనిచేసి ఉంటారు అన్నప్పుడు అలా కళ్ళు మూతలు పడి నిద్రపోతాను అనమాట. సో ఆ 15 hours కూడా ఇలాంటి కండిషన్లోనే పనిచేస్తాను. నాకు కాళ్ళు నొప్పులు వచ్చినా, చేతుల నొప్పులు వచ్చినా, ఏది వచ్చినా సరే ఒకసారి వర్క్లో పడితే మాత్రం ఏది గుర్తురాదు, ఓన్లీ వర్క్ మాత్రమే గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే ఏదైనా గుర్తొచ్చినా సడన్గా ఎక్కడైనా నేను ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాను, నాకు ఎంటర్టైన్మెంట్ ఎందుకు లేదు లైఫ్లో అనుకున్నా, ఒక్కసారి నేను అండర్గోయిన సఫరింగ్ గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి నేను నడవలేకపోవటం, ఆ పెయిన్ అన్ని గుర్తొచ్చి అమ్మో నాలాంటి వాళ్ళకి బ్రేక్ ఉండకూడదు, నేను బ్రేక్ తీసుకుంటే ప్రపంచం ఆగిపోద్ది, నేను బ్రేక్ తీసుకుంటే ఇంత పని చేయలేకపోతే రేపు పొద్దున నేను మళ్ళీ డార్క్ లైఫ్లోకి వెళ్ళిపోతాను, చీకటి రూమ్లో కూర్చోవాలి. కాదు, బాలలత రిలవెన్స్ ఎప్పుడు కోల్పోకూడదు, లైవ్ కరెంట్ లాగా ఉండాలి, డెడ్ కరెంట్ అయిపోకూడదు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఏం చేసినా సరే అదే ఇంటెన్స్గా, అంతే పాజిటివ్గా చేస్తూ ఉంటాను. ఒక హ్యూమన్ బీయింగ్ అన్న తర్వాత అఫ్కోర్స్ ఇప్పుడు నేను కూడా విపరీతంగా కష్టపడతాను. బట్ సడన్ పాయింట్ రాగానే నాకు అరే కమాన్ లెట్ మీ టేక్ అ బ్రేక్ ఫర్ 2 days, ఏదో రిలాక్స్ అవుదాం, ఏదో సినిమా చూద్దాం, లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్దాం, లేకపోతే ఎవరైనా కలుద్దాం, ఇట్లా ఉంటుంది. ఇట్స్ అ న్యాచురల్ థింగ్. సో మీకేంటి, వాట్ ఈజ్ యువర్ రిఫ్రెషింగ్ మూమెంట్?
మీరేం చేస్తుంటారు? మీరు ఎప్పుడైతే అలా ఒక 6 నెలలు 5 నెలలు కష్టపడిన తర్వాత 2 days ఏదైనా రిఫ్రెషింగ్ అనుకుంటారేమో కదా, నాకు ఆ థాట్ వస్తుంది. ఇప్పుడు నేనున్న పొజిషన్లో నాకు రిఫ్రెష్మెంట్ కావాలంటే నాకు పెద్ద పని కాదు, కానీ ఆ థాట్ రాగానే దాన్ని పోస్ట్పోన్ చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు నాకు అది టైం కాదు. నేను ఏదో ఒక ప్రాజెక్ట్ పెట్టుకుంటూనే ఉంటాను. నేను ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి అని చెప్పి దానిలో ఎప్పుడు మూవ్ అవుతుంటాను. కాబట్టి నాకు దానిలోనే ఎక్కువ ఎంజాయ్మెంట్ కనిపిస్తాయి. నేను దుబాయ్ వెళ్తానో సింగపూర్ వెళ్తానో సినిమాకి వెళ్తానో ఎంజాయ్మెంట్ రాదు. నాకు నా మిషన్లోనే ఎంజాయ్మెంట్ వస్తుంది. ఎందుకు అంటే నేనున్న పర్పస్ వేరే నేను నమ్ముతాను. గాడ్ నన్ను పంపించిన పర్పస్ వేరే ఈ భూమి మీదకి నమ్ముతాను. కాబట్టి ఆ ఫోర్స్లో ఉన్నప్పుడు ఎటువంటి ఎంటైజ్మెంట్ నాకు ఉండదు. ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ కనిపించే పని ముందు ఏ కష్టం తక్కువ అనిపిస్తుంది. బట్ బాలలత ఈరోజు బాలలత అయింది అంటే దాని వెనక ఒక వెరీ వెరీ స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. మీరు ఇంతవరకు ఎంతో మందికి చెప్పారు, ఎన్నో ఇంటర్వ్యూస్లో అది చూశాను, ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్. కానీ టుడే ఐ వాంట్ టు నో, బాలలత ఈరోజు ఎందుకు బాలలత అయ్యారు, వాట్ హ్యాపెండ్ అన్నది మీరు ఎక్కడ చెప్పని విషయం నాకు చెప్పండి. ఈరోజు చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ ఈస్ లెఫ్ట్ విచ్ యూ డిడ్ంట్ టెల్ ఎనీవన్? చాలా ఉంటాయి కదండి లైఫ్లో, నాకు అది చెప్పండి. అంటే నేను పర్టికులర్ మూమెంట్ పర్టికులర్ పాయింట్ చెప్పలేను, నేను జనరల్గా చెప్తాను. మీరు ఊహించండి, మన తెలుగు కుటుంబంలో ఒక ఆడపిల్లగా పుడితే, అందులోనూ ఒక డిఫరెంట్ లేబుల్, ఏ కాలో చెయ్యో ప్రాబ్లం ఉండి ఉన్నప్పుడు సమాజం కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఎలా మనల్ని పొడుస్తూ ఉంటారు. దానిలో చాలా జరిగాయి. అంతెందుకు చాలా క్వశ్చన్స్, నీకు ఎవరు జాబ్ ఇస్తారు, నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్. నాకు ఒక చెల్లి ఉందనమాట, తను బాగా యాక్టివ్గా ఉంటుంది. నేనేమో ఒకచోట కూర్చోవాల్సిన పరిస్థితి. సో వచ్చిన వాళ్ళు చూస్తూ కంపేర్ చేస్తూ ఉంటారు, బయట వాళ్ళతో కంపేర్ చేస్తుంటారు. అంటే ప్రతి మూమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. కానీ చాలా మూమెంట్స్, మోర్ దెన్ 100-200 ఎక్స్పీరియన్సెస్ నాకు ఇంటర్ డిగ్రీలో వచ్చాయన్నమాట. అప్పుడు నాకు కొంచెం రియలైజేషన్ వచ్చింది. ప్రతి వ్యక్తికి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. దాంతోపాటు ప్రతి ఒక్క లైఫ్లో ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, అంటే మనల్ని డిమీన్ చేసి మాట్లాడటము, హీనపరచటము, హ్యూమిలియేట్ చేయటము, తక్కువ చేయటము. వాళ్ళకి ఈ సమాజానికి ఒకటి చెప్పాలనిపిస్తే, నేను మీకన్నా ఏం తక్కువ కాదు, ఇంకా మీకన్నా ఒక పాయింట్ ఎక్కువే అని. ఆ ఎక్కువ నేనేం తక్కువ కాదు అనే శ్రమ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, మనం శ్రమ పడుతూ పోతే సమాజం మనల్ని గౌరవిస్తుంది. నేను ఏ కండిషన్లో ఉన్నా సమాజం దగ్గర నుంచి నేను రెస్పెక్ట్ పొందుతాను అనేది నాకు బాగా అర్థమైంది అనమాట. ఇన్సిడెంట్ ఒకటా రెండో కొన్ని వందలు నా లైఫ్లో. అది కూడా ఒక విషయం చెప్తాను ప్రేమ గారు, ఏ మనిషి పక్క మనిషిని 100% అర్థం చేసుకోలేదు. ప్రతి మనిషి తన స్టెప్లో, అంటే తన షూస్లో ఉండి ఆలోచించాలి. అంతే. ఇప్పుడు నాకున్న కష్టం మీకు తెలియదు, మీకున్న కష్టం నాకు తెలియదు, అన్లెస్ మీరు నా లైఫ్ అనుభవిస్తే తప్పే. సో కాబట్టి నేను చాలా అంటే ఏ అమ్మాయి అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటే, తెలుగు అమ్మాయి, అది పోయినప్పుడు ఏ అమ్మాయి బాధతో తట్టుకోలేదు. కానీ నేను అవన్నీ పోయినప్పుడు కూడా అనుకున్నాను, ఏదో ఒక రోజుకి బాలలత పేరు తెలుగు రాష్ట్రాలు రెండిట్లో రీసౌండ్ అవ్వాలి, వాళ్ళకి మంచి చేసింది వెళ్ళిపోని గుర్తుండాలి, కానీ ఆవిడ డిజేబుల్డ్ అని గుర్తు రాకూడదు. అంటే నా డిజబిలిటీ నేను జయించాలనుకున్నాను. నాకు తెలిసి ఇప్పుడు నన్ను ఎక్కడ బయట చూసినా నన్ను ఒక అడ్మైరేషన్తో చూస్తారు, కానీ జాలితో చూడరు. నాకు అది చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అనుకుంది అచీవ్ చేశాను, కానీ ఇంకా పెద్ద మిషన్ మీద ఇప్పుడు బయటకు వచ్చాను. ఈరోజు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నానని నేను మా నాన్నకి చెప్పేసి వస్తున్నా, ఐ వాజ్ బయలుదేరుతున్నాను. ఎవరిని చేస్తున్నావు ఇవాళ ఇంటర్వ్యూ అని అడిగారు. అడిగితే బాలలత గారని, ఆవిడేనా IAS IPS ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇస్తారు, ఆవిడకి ఒక అకాడమీ ఉంది కదా అని ఒక 3-4 చెప్పి లాస్ట్లో ఆవిడ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ కదా ఆవిడ అన్నారు. సో దట్ కేమ్ ఇన్ ద ఎండ్. జనరల్గా ఐడెంటిటీ ఎట్లుంటుంది, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఐడెంటిటీ ఎట్లుంటుంది అంటే ముందు ఫస్ట్ అది పెడతారు, తర్వాత మిగతావన్నీ వస్తాయి. సో దాట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దాట్ యూ హ్యావ్ అరైవ్డ్. అంటే అవన్నీ సబ్సైడ్ చేద్దామని ఆలోచనలు ఎవరి మైండ్లో రాకుండా ఫస్ట్ నన్ను చూస్తే ఆవిడ ఇది చేశారు అది చేశారు అని చెప్పాక లాస్ట్లో ఆవిడ ఇది అని చెప్పాలి, అంతే. అది కూడా గుర్తు రాకూడదని నేను నమ్ముతాను. కరెక్ట్. అమ్మా నాన్న ఏమనుకునేవారు మీ గురించి చిన్నప్పుడు? మా నాన్నగారు మీరు మీ మధ్య కాన్వర్సేషన్స్ ఎలా నడిచేవి? మా నాన్నగారు జర్నలిస్ట్ అండి. జర్నలిస్ట్ అంటే చాలా అభ్యుదయ భావాలు ఉంటాయి. జర్నలిజం ప్రొఫెషన్లో ఉన్న ఆ స్వీట్నెస్ అదే కదా. చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు, ఎందుకంటే ప్రపంచం ఎక్కువ తెలుస్తుంది. మా నాన్న ద మ్యాన్ బిహైండ్ మై చైల్డ్హుడ్. మా నాన్నే నా ఫ్రెండ్ అయినా, ఫిలాసఫర్ అయినా, గైడ్ అయినా. ఆయన చాలా బాగా చెప్పేవాళ్ళు నాకు అన్ని విషయాలు. నేను పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు నన్ను ఏమనేవాళ్ళు కాదు. సక్సెస్ అంటే ఏంటి అనేది
జీవితంలో సక్సెస్ సాధించడం గొప్ప, మార్కులు కాదు అనేవాళ్ళు. తర్వాత నేను ఒంటరిగా ఫీల్ అయ్యి బాధపడుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టి జీవితంలో పెద్దే సాధించమని చెప్పేవాళ్ళు. అప్పట్లో నాకున్న చిన్న లైఫ్లో మా నాన్నే హీరో, మా నాన్నే ఇన్స్పిరేషన్, మా నాన్నే మోటివేషన్ అనమాట. ఆయన ఒక్కళ్ళ వల్లే నేను ఈ స్థానంలో ఉన్నాను. నేను అంటే ఆ రోజుల్లో నేను ఏమీ చేసుకోకుండా బయటపడి, అంటే డిప్రెషన్లోకి వెళ్ళకుండా, యాంగ్జైటీ చూపించకుండా, నా లైఫ్ ఎందుకు ఇలా అయిందని చెప్పి ఆ షాక్కి గురి కాకుండా ఉండటానికి రెగ్యులర్ మోటివేషన్ మా నాన్న ఇచ్చేవాళ్ళు. మీ నాన్నగారికి మీకు మధ్య జరిగిన ఏదైనా ఒక వెరీ వెరీ ఒక ఇన్సిడెంట్ దట్ క్రియేటెడ్ అ వెరీ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ మీ లైఫ్లో ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రతి నిమిషం ప్రతిరోజు మా నాన్న నాతో ఉన్న టైంలో కాన్వర్జేషన్స్ చాలా జరిగాయి. ఆ కాన్వర్జేషన్స్లో నేను ఎప్పుడైనా బాధపడి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు క్వశ్చన్ చేస్తా కదా, నాకే ఎందుకు ఇట్లా అయింది, లేకపోతే నువ్వు చెల్లిని పిక్నిక్ పంపించావు, నన్ను మాత్రం టూర్కి పంపించావు కేరళ, నన్ను మాత్రం ఇంట్లో ఉంచావు, నీ దగ్గర 10,000 లేవా ఎక్స్ట్రా నది పంపించడానికి, అట్లా అడిగేదాన్ని. నాన్న కదా ఆ ఫ్రీడమ్ తీసుకునేదాన్ని. ఆయన ఒక మాట అనేవాళ్ళు, వాళ్ళందరూ డెడ్ కరెంట్, నువ్వు లైవ్ కరెంట్, వాళ్ళు ఇప్పుడు లైఫ్ అనిపిస్తారు, నువ్వు పెద్దాక అనిపిస్తావు. నేను అప్పుడు విజువలైజ్ చేసుకునేదాన్ని, ఓకే వీళ్ళందరూ పెద్దాక నా కోసం వెయిట్ చేస్తారు, నేను మాత్రం పెద్దాక గ్రేట్ అవుతాను. అలానే అందరు చాలా ఆడపిల్లలు కదా, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు, పరిగెడుతుంటారు, వాళ్ళని చూసి మా నాన్న అడిగేదాన్ని మళ్ళీ, ఇవన్నీ గొప్ప కాదు, లైఫ్లో 10 మందిని ముందుకు తీసుకెళ్ళడం గొప్ప అది చెప్పడం. తర్వాత న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ఉంటాయి కదా చిన్నప్పుడు, ఆర్టికల్స్ అన్నీ నాతో డిస్కస్ చేసి నా ఇంటెలెక్చువల్ ఎబిలిటీని పెంచడానికి ట్రై చేసేవాళ్ళు. తర్వాత అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, నేను ఎప్పుడన్నా బాగా ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళానండి ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం, సివిల్స్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మెట్ల మీద నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాను, నేను ఎత్తలేక నన్ను పడేశారు. పడేసినప్పుడు స్టెప్స్ మీద నేను బాగా పడి అందరూ వచ్చారు నన్ను, అంటే యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, చాలామంది పిల్లలు అక్కడ చదువుకుంటారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా అమ్మ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మీరు, ఇంటికి వెళ్ళండి, ఎగ్జామ్ ఇంటర్వ్యూ ముందు రోజు రండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము ఫోన్లో చెప్తామని చెప్పారు. నేను వెళ్ళిపోదామని మా నాన్న అన్న, వీళ్ళందరి ముందు నాకు ఎంబరాజింగ్గా ఉంది, అది గో ఇంటికి వెళ్ళి చదువుకుందాం పదా అంటే, మా నాన్న ఏమన్నారు తెలుసా, మా నాన్నగారు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. పాతాళ భైరవి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సాహసం చేరాడింపక పోరాడితే పోయేదే ఉంది, దొరికితే రాజ్ కుమార్ని కొట్టొచ్చని. సో మనిషికి కరేజ్ ఉండాలి, దమ్ము ఉండాలి, పారిపోతావా పిరికిదానిలాగా అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. అంతే, ఎందుకంటే ప్రతి క్షణం నన్ను మోటివేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ చెప్పండి, జనరల్గా ఎవరికైనా ఏజ్ అండ్ ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం లైఫ్లో, ఒక్కొక్కటి మనకు అర్థం అవుతుంటుంది, తెలుసుకుంటుంటాం, అండ్ దీని నుంచి ఒక కొత్త ఫేజ్లోకి వెళ్తుంటాం. ఏది ఇమీడియట్గా పుట్టగానే మనకు రావు. ఎస్పెషలీ మీరున్న వయసులో ఒక 16-18 ఏళ్ళప్పుడు ఒక నార్మల్ గర్ల్కి ఉండే కోరికలు ఉంటాయి. అంటే నేను మంచిగా రెడీ అవ్వాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఐ షుడ్ ఆల్సో బీ లవ్డ్ బై సమ్వన్, ఐ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్వన్ ఇన్ మై లైఫ్. అంటే సినిమాలు చూస్తుంటాము, ఆ ఏజ్, ఐమ్ టాకింగ్ అబౌట్ దట్ ఏజ్. అఫ్కోర్స్ తర్వాత మీకు ఒక మిషన్ వచ్చింది లైఫ్లో, బట్ దట్ ఏజ్ ఈజ్ వెరీ క్రూషల్. ఆ టైంలో తల్లిదండ్రులు మనకి ఎంత చెప్పినా కూడా ఎక్కడో ఒక చోట మనకంటూ నో దిస్ ఇస్ నాట్, ఐ వాంట్ టు బి లైక్ దిస్ అని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఫేజ్ 100% యూ ఆల్సో మస్ట్ హ్యావ్ గాన్ త్రూ. ఎట్లా ఉండిందంటే, హౌ వాజ్ దట్ ఫేజ్? అంటే ఆ ఫేజ్ వల్లే కదా నేను ఈరోజు స్థాయిలో ఉన్నాను. అంటే అవన్నీ బయటికి చెప్పలేకపోయినా, అంటే ఏ అమ్మాయి చెప్పదు, ఆ ఫేజ్ వల్లే కదా. అంటే ఒక డిజేబుల్డ్ అమ్మాయిని ఎవరు చూడరు, అట్రాక్టివ్గా ఉండరు, తర్వాత చాలామంది అండర్లుక్ చేస్తారు, చాలా మంది ఎగతాళి చేస్తారు, వాళ్ళ చూపులు అర్థమైంది, జాలి చూపులు అన్నీ నాకు తెలుసు. బట్ నాకేంటంటే ఇవన్నీ 10th క్లాస్ ముందే తెలుసు. రీజన్ ఏంటంటే, నేను మా నాన్న జర్నలిస్ట్ అన్నాను కదా, మా ఇంట్లో న్యూస్ పేపర్స్ వచ్చాయి, ప్రపంచ జ్ఞానం బాగుండేది నాకు, బాగా తెలుసు మనుషులు ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు, మనల్ని ఎలా చూస్తారు, అన్నీ తెలుసు అండి నాకు. అంటే అన్ని మనసులో ఉంటాయి, బయటకు చెప్పను కానీ చాలా ఎక్కువ చిన్నప్పుడే తెలుసు. కాబట్టి తెలుగులో ఒక సామెత ఉంటుంది, మనిషి మానసికంగా ఎదగాలంటే వయసే పెరగక్కర్లేదు, విచారం పెరిగినా చాలని చెప్పి. సఫరింగ్ పెరిగింది అనుకోండి, చిన్నప్పుడు అన్నీ అర్థమైపోతాయి. నాకు అన్నీ తెలుసు కాబట్టే నేను డిగ్రీకి వచ్చేసరికి నేను లైఫ్లో గట్టి డెసిషన్ తీసుకున్నాను, ఇదర్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, లేదా కంప్లీట్గా డార్క్లో ఉండాలని. సో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు డూ ఆర్ డై అనమాట, అంతే. అంటే ఇంకా కంప్లీట్గా ఒక ఫేజ్లోకి వచ్చేసాను లైఫ్లో, ఏది పోరాడాలి అని. ఆ ఫేజ్ ఈ రోజు వరకు ఆగలేదు. ఆ తర్వాత ఆబ్వియస్గా నేను అందరికంటే గొప్పగానే ఉన్నాను. మా ఆయన చాలా మంచి వ్యక్తి, గ్రూప్ 1 ఆఫీసరు, నాకు ఒక బాబు ఉన్నాడు, అన్ని మీట్ చేశాను. తర్వాత నాకేమి ఇప్పుడు దేనిలో తక్కువ కాదు. అంటే వాట్ ఆల్ యూ డ్రీమ్డ్ దే బికేమ్ రియాలిటీ. అంతే, మనిషి అనుకుంటే చేసేయచ్చు కదండి. నేను కానీ దానికోసం పోరాటం చేశాను. అండ్ నేను ఇప్పుడు నా దగ్గర ఒక 10 మందిని పెట్టుకుని పని చేయించుకోగలను, అన్ని స్తోమత ఉంది నాకు ఇప్పుడు, బికాస్ నేను ఆ ఫైట్ చేశాను లైఫ్లో. అంటే నేను అంటాను, ఆ ఫైట్ చేయకుండా నేను ఉంటే, ఏమో భయపడిపోయి బెదిరిపోయి లైఫ్లో చీకటి రూమ్లో కూర్చుని ఉంటే
అసలు సివిల్స్ ఎగ్జామ్ రాద్దామన్న థాట్ రాకుండా నా వల్ల కాదు అని అధైర్యపడి ఉంటే కాదు, నాకు భయం వేస్తుంది, మనుషులకు భయం వేస్తుంది. కానీ భయాన్ని దాటి ఒక రకమైన ఇంట్యూషన్, ఒక పోరాట పటిమ నాకు వచ్చింది. ఎందుకంటే అది నా కోసం రాలా. ఇంకోటి చెప్తాను, ఈ సమాజంలో మార్పు తేవాలన్న కోరిక. ఆ కోరిక ఏంటంటే సమాజం ఎవరిని చిన్న చూపు చూడకూడదు, నేను సమానమైన వ్యక్తినే, అందరూ ఒకటే, మనుషులందరూ ఏ విషయంలో, వ్యక్తిత్వంలో కానీ ఈ నడకలో కానీ కాళ్ళు చేతులు పనిచేయకపోయినంత మాత్రాన ఒక మనిషి తక్కువ కాదు ఎక్కువ కాదని ప్రూవ్ చేయాలని నాకు వేరే ఛాన్స్ లేదు. నేను చెప్తే ఎందుకు వింటారు? కనీసం నేను ఒకటి చేసి చూపించాలి. అందుకనే ఈ పోరాటం. ఇప్పుడు కూడా 99% నేను వర్క్ చేసేది అందుకే, మనుషులలో ఉన్న వైషమ్యాలు తొలగిపోవాలని కోరిక అనమాట. మీరు రెగ్యులర్ స్కూల్కి వెళ్ళేవారా అండి? లేదండి, అంటే స్కూల్లో నా పేరు రాయించేవాడు మా అమ్మ మా నాన్న. కానీ 90% స్కూల్కి ఎక్కువ ప్రతిరోజు అటెండెన్స్ ఉండేది కాదు. నన్ను వైద్యం చేయించడం, హైదరాబాద్లో నిమ్స్కి తీసుకెళ్లారు, తిరుపతిలో బర్డ్స్కి తీసుకెళ్లారు, బర్డ్ హాస్పిటల్ అని. తర్వాత ఒరిస్సా బార్డర్లో నాటు వైద్యులు ఉంటే కాళ్ళ కట్లు కట్టించారు, సంవత్సరం పాటు అక్కడ పెట్టి. మా అమ్మ మా నాన్న కోరిక అనమాట, ఆడపిల్ల కదా, మా తర్వాత అమ్మాయిని ఎవరు చూసుకుంటారు, తను కొంచెం నడిస్తే బాగుండు, తను కొంచెమన్నా జీవితంలో కొంత నడకొచ్చినా బాగుండు అని చెప్పి. దాంతో వాళ్ళు చాలా ఫైట్ చేశారు నా కోసం. పోలియోకి ప్రివెన్షన్ ఉంది కానీ క్యూర్ లేదు. నాకు పోలియో డ్రాప్స్ ఇచ్చారు చిన్నప్పుడు 11 months వయసు అన్నప్పుడు. నాకు అదే నేను యాక్చువల్గా ఒక 2-3 ఇంటర్వ్యూస్లో అదే చూశాను. అంటే పోలియో డ్రాప్స్ అన్నది పోలియో నుంచి రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, బట్ అదే పోలియో డ్రాప్స్ వికటించి నీకు ప్రాబ్లం రావటం అన్నది, దిస్ ఈస్ లైక్ ఒకసారి కోపం వస్తుంది. అంటే నా తప్పు కాదు కదా, వై షుడ్ ఐ సఫర్ అన్న ఒక కోపం వస్తుంది, ఒక బాధ వేస్తుంది, ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ వస్తుంది. అవునండి, యాక్చువల్లీ నాకు కూడా ఆ బాధ ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్. ఎప్పుడైతే నేను డిసిషన్ తీసుకున్నాను సివిల్స్ రాద్దామని, ఆ పోరాటం స్టార్ట్ చేశాను, ఆ రోజు వరకు ప్రతిరోజు ఉండేది. అవునా? ఇన్ఫ్యాక్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చాలా బాధ ఉండేది. అందరూ ఆడుకుంటుంటే బాధ ఉండేది, అందరూ బాగా అందంగా రెడీ అయితే బాధ ఉండేది, లేకపోతే బయట ప్రపంచం నన్ను క్వశ్చన్స్ వేసినప్పుడు బాధ ఉండేది, స్కూల్లో మా ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను దూరంగా పెట్టినప్పుడు బాధ ఉండేది, తర్వాత నేను స్కూల్కి వెళ్ళాక మార్కులు తక్కువ వచ్చినప్పుడు బాధ ఉండేది, తర్వాత ఇంకా చాలా బాధలు ఉండేవి. కానీ ఒక్కసారి ఎప్పుడైతే నేను మిషన్ మోడ్లో లైఫ్ మొదలెట్టానో, ఇది కాదు, మనం ఇలా ఆలోచించకూడదు, మనం డిఫరెంట్గా తీసుకోవాలి లైఫ్ని, దేవుడు నాకు ఎందుకు ఈ ఛాలెంజ్ ఇచ్చాడు, దాన్ని ఎందుకు ఓవర్కమ్ కాకూడదు, నేను అసలు అని చూడంగానే ఇది ఎందుకు గుర్తు రావాలి, నేను మారిపోవాలి కదా. ఈ థాట్ మీకు ఎగ్జాక్ట్గా యాక్చువల్గా ఎప్పుడు వచ్చింది? అంటే ఒక ట్రాన్సిషన్లో వచ్చిందా, లేకపోతే ఒక పాయింట్, ఒక ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా కొంచెం స్ట్రాంగ్గా మీకు ఆ థాట్ రావడానికి? అంటే ట్రాన్సిషన్ అవుతూ వచ్చింది. నేను గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయండి. దానిలో ఒక రెగ్యులర్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇప్పుడు పేరు చెప్పలేను కానీ మా బంధువులు ఒక ఆవిడ వచ్చారు మా ఇంటికి. వచ్చి నేను మా సిస్టర్ ఇద్దరం అనమాట. ఆవిడ అంది, ఇంకేముంది పెద్దమ్మాయి, ఇంకా ఇలాంటి పరిస్థితి ఉంది కదా, మొత్తం ఏదన్నా అంటే పెద్ద హాస్పిటల్లో ఇంకా ఆ జీవితం ఏముంది, ఇంట్లో కూర్చున్నట్లా లోపల ఉంటుంది, అంతా చిన్నమ్మాయిదే కదా, అలాంటి డైలాగులు అందనమాట. అనేసరికి అరే ఏం నేను అడలేకపోతే నేను అలా అసలు నా వ్యక్తిత్వం కాదా, నాది లైఫ్ కాదా, నేను బతకూడదా, ఇట్లాంటి గట్టిగా నా మనసులో వచ్చేసాయి. ఒక రకమైన పెయిన్ వచ్చింది. ఆ పెయిన్లోంచి చాలా క్వశ్చన్స్ అడిగాను. దానిలో ఒకళ్ళు చెప్పారు ఆన్సర్, అవును మరి నువ్వు నడవలేవు కదా, నడవలేనప్పుడు కొన్నిటికి అడ్జస్ట్ అయిపోవాలి అన్నారు. నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, నేనేం తప్పు చేయలేదు కదా, నేను తప్పు చేశాను, నేను పుట్టినప్పటి నుంచి ఏమీ తప్పు చేయలేదు కదా, నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి, నేనేంటో కూడా ప్రపంచాన్ని చూపిస్తా అయితే అనే డెసిషన్ తీసుకున్నాక అప్పుడు ఆ కసి బయలుదేరింది. ఆ కసి ఏంటి, రివెంజ్ కాదు. నా రివెంజ్ ఎట్లా ఉంటుందంటే సక్సెస్లో ఉంటుంది అనమాట, చేసి చూపిద్దాం. కానీ డౌట్ చేయగలం లేదా అని, ఎందుకంటే పెద్దగా చదువు రాని వాళ్ళం కదా, ఆ డౌట్ ఉన్నా సరే దాన్ని ఓవర్కమ్ అయ్యి నాకు నేను సమాధానం చెప్పుకుంటూ, నాకు నేను ఇన్స్పిరేషన్ ఇచ్చుకుంటూ, నన్ను నేను ముందుకు నెట్టుకుంటూ, నన్ను నేను ప్రోత్సహించుకుంటూ, నాకు నేను ఎంత సఫరింగ్ ఉన్నా ఆ సఫరింగ్ని పక్కన పెట్టి చేసుకున్న ప్రయత్నం అండి. దాన్ని ఆపకుండా ఈ 21 సంవత్సరాల నుంచి కూడా ముందుకు తీసుకెళ్తున్నాను. అయితే జనరల్గా బాలలత గారు, మనం ఏదైనా ఒక ఇన్ఫీరియర్ ఫేజ్లో మనం ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సుపీరియర్గా బిహేవ్ చేస్తాం. ఒక్కోసారి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మనం మాట్లాడతాం, వాళ్ళని దూషిస్తాం, వాళ్ళని మనం రివర్స్లో అబ్యూజ్ చేస్తాం. అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎప్పుడన్నా ఆ ఫేజ్లో ఉండేనా మీరు? అంటే నన్ను అందరు ఇలా మాడుతున్నారు, సో లెట్ మీ గివ్ ఇట్ బ్యాక్ అండ్ షౌట్ ఇట్. లేదు, అసలు నా మొత్తం చరిత్రలో నేను ఎవరితో గొడవ పెట్టుకుంది లేదు. అండ్ మా ఆయనతో ఈరోజు వరకు ఎదురు మాట్లాడింది లేదు, గొడవ పెట్టుకుంది లేదు. చాలా
ఎవరు అందరు ఆశ్చర్యపోతారు. నేను ఎవరితో ఇంత ఫైట్కి దిగను. ఫైట్ రాదు నా నోట్లోంచి, గొడవ రాదు. అన్నిటికీ సమాధానం నా వర్క్. సో ఏ ఏజ్లో మీరు స్టార్ట్ చేశారు సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం? అది డిగ్రీ చదివేటప్పుడు, అంతే? 2021 అంతే. అప్పుడు చెప్పాను కదా, ఇన్సిడెంట్స్ వల్లే నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ కూడా చాలా టఫ్గా స్టార్ట్ చేశాను, చాలా టఫ్గా. ఇంకా చిన్నప్పటి నుంచి బేసిక్స్ లేవు కాబట్టి ఒక పోరాటం లాగా నేను కూడా మొత్తం మొదలెట్టుకుని మళ్ళీ చదువుకుంటూ వచ్చానమాట. చాలా టైం 2 years పట్టింది, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఈ ప్రాసెస్లో మీకున్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? నాకు నా లైఫ్ అంతా ఒకటే అడ్వాంటేజ్ అండి. నా విల్ పవర్, నాలో ఉన్న తపన, పోరాటం, కసి, అదే నా అడ్వాంటేజ్. అంతకుమించి నాలో ఏం లేవు. అండ్ నేను ఒకసారి సక్సెస్ అయిన తర్వాత నేను నాలో కొన్ని స్కిల్స్ ఉన్నాయి నాకు అర్థమైంది. అంటే నాలో కొంత ప్రతిభ ఉందని నాకు అర్థమైంది. నేను అప్పుడు దాకా బయటికి వెళ్ళేదాన్ని కదా, నాకు తెలిసేది కాదు. బయటికి వెళ్ళాక నాకు అర్థమైంది, నేను బాగా మాట్లాడగలను, బాగా అనలైజ్ చేయగలను. తర్వాత ఏ మనుషులైనా నేను చెప్తే వింటారు. తర్వాత నా దగ్గరకు వస్తే చాలామందిని మార్చగలను. ఇవి ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా జరిగాయి. కాబట్టి ఇప్పుడు నేనేంటో నాకు చాలా వరకు అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఏమండి, ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వెన్ గాడ్ క్లోజెస్ అ డోర్ హీ ఓపెన్స్ అనదర్ అని. సో డిఫరెంట్లీ ఏబుల్డ్గా ఉన్న వాళ్ళకి ఏదో ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది అని అంటారు. ఇది నిజంగా నమ్ముతారా మీరు? లేదండి, అది నేను నమ్మను. అది డిస్ప్రూవ్ చేయడానికి ఇదంతా చేశాను. అది నేను నమ్మను. అందరికీ ఉంటుంది, కానీ డిఫరెంట్ లేబుల్ వాళ్ళు ఎందుకు ఆ టాలెంట్ బయటకు ఎక్కువ చూపిస్తారంటే జనానికి చూపించాలి కదా. మనం ఏదో ఒకటి అంటే జనం ఏదో ఒకటి అనేసి వెళ్తారు, వాళ్ళకి ఏదో ఒకటి ప్రూవ్ చేయాలని ఆ టాలెంట్ బయట తెలుసు. కానీ అందరికీ ఈక్వల్ టాలెంట్ లేని తేడా ఉండదు. కానీ ఫోకస్లో మాత్రం చాలా ఉంటుంది డిఫరెంట్ లెవెల్ వాళ్ళకి. ఎందుకంటే ఆ కసితో ఒక ఫోకస్ వచ్చింది, లేజర్ థిన్ ఫోకస్ అంటారు. అది వాళ్ళకి వాళ్ళు డెవలప్ చేసిన ఫోకస్, గాడ్ ఇచ్చిన ఫోకస్ కాదు, ఆ కష్టంలోంచి వచ్చిన ఫోకస్. అది మళ్ళీ అందరు చేయరు, అది అందరు చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలండి ఒకే తల్లికి పుట్టారు, ఒకే అద్దంలోంచి ప్రపంచాన్ని చూస్తున్నారు, ఒకే విండోలోంచి. ఒక అబ్బాయికి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి, మరో అబ్బాయికి భూమి మీద బురద కనిపించింది. కానీ నక్షత్రాలు కనిపించేవాడే హీరో అవుతాడు. కానీ మన లైఫ్ని మనం ఎలా ముందు తీసుకెళ్తున్నాం, ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వి క్యారీ ఇట్ ఆన్. కరెక్ట్. మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టాను కదా, దాన్ని ఎలా టర్న్ చేసుకున్నాం, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం చాలా ఇంపార్టెంట్. 100% అండి. పర్సెప్షన్ మ్యాటర్స్. మనం ఏది ఎట్లా పర్సీవ్ చేస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్. మీ సిస్టర్ ఎక్కడ ఉంటారు? యుఎస్లో ఉంటారు. వాట్ డస్ షీ టెల్ అబౌట్ యూ? షీ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ మీ. చాలా గర్వంగా ఫీల్ అవుతుందని చూసి. ఇన్ఫ్యాక్ట్ తను చిన్నప్పుడు అమెరికా వెళ్ళాలి, అమెరికాలో ఉండాలి డ్రీమ్. తను అమెరికా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అంటుంది నన్ను చూసి, అక్క నీ లైఫే బాగుంది కదా, నేను నీలా ఉంటే బాగుండేది కదా అని చెప్పి. ఇప్పుడు ప్రేమ గారు, ఇప్పుడు నేను చాలామందికి చెప్తుంటాను, గాడ్ మళ్ళా నాకు అనిపించి హైపోథెటికల్ సిచ్యువేషన్, బాలలత నీకు వేరే లైఫ్ ఇస్తాను, అది ఏ పెద్ద లైఫ్ అయినా, అది పెద్ద ఫిల్మ్ స్టార్ లైఫ్ అయినా లేకపోతే ఇంకే పెద్ద లైఫ్ అయినా, అంటే నాకు ఎగ్జాక్ట్గా నా లైఫే మళ్ళీ రిటర్న్ కావాలని. సేమ్ ఇదే లైఫ్. బికాస్ నేను 100% చెప్తాను అండి, దిస్ లైఫ్ గివ్ మీ అ లాట్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ మై లైఫ్, ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ కూడా ఈ లైఫ్లో ఇంటెన్స్ లివింగ్ కానీ, ఒక ఛాలెంజ్ వచ్చిన ఓవర్కమ్ అయ్యే శక్తి. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి అండమాన్లో పడేని బతికేస్తాను, తీసుకెళ్ళి అంటార్క్టికాలో పడేని బతికేస్తాను. రీజన్ ఏంటంటే నేను ఇండిపెండెంట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్. అందులోని ఇంకా భయంకరమైన ఉమెన్. నాకు స్టీల్ విల్ ఉంటుంది, ఏం చేసినా ఎవడు ఎంత చేసినా భయం ఉంటుంది. అంటే వీఆర్ ఫీమేల్స్ రైట్, ఎంతో కొంత సెన్సిటివిటీస్ ఉంటే భయం ఉంటుంది. కానీ భయం దాటేస్తాను, దాటి మళ్ళా పోరాడతాను. అదే నా వర్క్ అనమాట. ఈ రోజు అంటే ఈవెన్ టుడేస్ డే కూడా విమెన్ ఆర్ స్టిల్ నాట్ దేర్ అండి. మనం ఏదైతే ఊహిస్తున్నామో వాళ్ళ స్టేచర్, స్టేటస్ ఇంకా మనం ఊహించిన స్థాయిలో లేదు. అది ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా అధ్వాన్నానికి వెళ్తుందా ఏమిటి అని అనిపిస్తుంది. ఒక్కోసారి సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నప్పుడు ఐ ఫీల్ ఆర్ వి ఇన్ ఎ రిగ్రెసివ్ సొసైటీ అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అందరూ ఉమెన్ కాదండి, కొంతమంది ఉమెన్కి ఇంకా పరిస్థితులు ఉన్నాయి. వేరియడ్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్లో విమెన్ రాణిస్తున్నారు. రాణించినా కూడా ఒక స్కేల్కి, ఒక లెవెల్కి ఇంకా వెళ్ళకపోవడానికి కారణం స్టిల్ మన రిగ్రెసివ్ థాట్స్. ఇంకా ఏదర్ వాళ్ళే కిందకి లాక్కుంటారు, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి లాగుతారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే మనం ఎంత ముందుకు అడుగు వేద్దాం అనుకుంటున్నా ఒక్కోసారి ఆ అడుగు ముందుకు పడదు డ్యూ టు వేరియడ్ రీజన్స్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. మీరు ఒక పక్కన యు ఆర్ అ ఉమెన్, ఇంకో పక్కన యూ హ్యావ్ దిస్ డిసెబిలిటీ. సో హౌ డిడ్ యూ గార్నర్ స్ట్రెంగ్త్? అంటే రెండు విషయాల్లో కూడా ముందుకు దూసుకెళ్ళిపోవాలంటే ఇక్కడ ముందు మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఉండాలి. అవును, మెంటల్ స్ట్రెంగ్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో
దానికి మీరు ఏం చేస్తారు బాలలత గారు? హౌ డిడ్ యూ స్టార్ట్ దట్ ఆఫ్? నేను పొద్దున్న నిద్ర లేవగానే రాత్రి పడుకునేంత వరకు ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మెటల్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ బాలలత నమ్ముతాను. అంతే. మెటల్ అంటే రియల్ మెటల్ అని కాదు, నాకంటే స్ట్రాంగెస్ట్ ఉమెన్ వరల్డ్లో లేరని నేను నన్ను నమ్ముకుంటాను. నాకు మార్గరెట్ థాచర్ అన్న, ఇందిరాగాంధీ గారు అన్న, స్ట్రాంగ్ ఉమెన్ అంటే చాలా ఇష్టం. స్ట్రాంగ్ అంటే జయలలిత మెయిన్. నాకు ఎప్పుడైనా డిప్రెషన్లోకి వచ్చింది అనుకోండి, ఏదన్నా నాకు ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే నైట్ టైం కూర్చుంటానండి. సిమి గర్వాల్ గారితో జయలలిత గారి ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ చూసి నిద్రపోతాను. మళ్ళీ రేపు పొద్దులేసరికి నాకు ఏ బాధ ఉండదు. బికాస్ ఉమెన్ ఆవిడని చూస్తే అండి, 2 వరల్డ్స్, ఫిల్మ్ వరల్డ్ అండ్ పొలిటికల్ వరల్డ్, 2 మేల్ డామినేటెడ్ వరల్డ్స్, దానిలో దాటుకుని ఆమె బయటకు వచ్చింది. ఆ పడిన కష్టాల కంటే నేను ఇంకా స్ట్రాంగ్గా ఆవిడకైనా ఉండగలను అని డబుల్ ఆమె దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకుని మళ్ళీ నా లైఫ్ స్టార్ట్ చేస్తుంటండి. ఎందుకంటే మీరు చూస్ చేసుకున్న కెరియర్ కూడా ఇట్స్ మేల్ డామినేటెడ్ కెరియర్. నిజంగా చెప్పాలంటే ఇన్ ద బ్యూరోక్రసీ, ఇప్పుడు మనకున్న బ్యూరోక్రసీలో ఆఫీసర్స్ అందరిలో ఎంత పర్సెంటేజ్ ఆర్ విమెన్ అండి? అవును, నాట్ వెరీ ఈవెన్ లెస్, 10%. వెరీ లెస్. టాప్ ఎక్లెన్స్ తక్కువ ఉన్నారు. అండ్ టాప్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ లెవెల్కి వెళ్ళిన విమెన్ కూడా చాలా తక్కువ. ఓకే, అంతెందుకు సివిల్స్కి అపియర్ అయ్యే వాళ్ళు అక్కడి నుంచి తీసుకుందాం మనం. హౌ మెనీ పీపుల్ అపియర్ ఇన్ అన్ ఇయర్? పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గ్రోయింగ్, బట్ మనం ఇంకా వి ఆర్ స్టిల్ నాట్ దేర్. మనం ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో మనం లేము ఇంకా. ఈ 2 కెరియర్స్, ఒక పక్కన మీరు సివిల్స్ క్రాక్ చేశారు, అక్కడ యు ఆర్ ఇన్ అ మేల్ డామినేటెడ్. మీరు ఇప్పుడు ట్రైనర్గా ఉన్నారు, అది కూడా మేల్ డామినేటెడ్. ఏంటండి పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ సెంటర్స్. అవును, హైదరాబాద్లోనే కొన్ని వేలు ఉన్నాయి. అవును, కరెక్ట్. వస్తే అశోక్ నగర్ ఏరియాలో 100 ఉన్నాయి. అడుగు అడుగున అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రన్ బై మెన్. అవును, 90%, 99%. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అవును, చెప్పలేము. నేను చాలా ఫేస్ చేశాను. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఒక మాట చెప్తాను మ్యామ్. భూమి మీద ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా నేను, అది ఇప్పుడు ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఐఏఎస్ అకాడమీస్ కావచ్చు, ఆ ఫీల్డ్లో నాకు వేరే దానికి ఒక వేరియేషన్ ఉంటుంది. ప్రేమ గారికి వేరే ఇంట్రెస్ట్. ఏంటో చెప్పండి. ఐ వాంట్ టు నో మీ మార్క్. వై పీపుల్ వాంట్ ఓన్లీ బాలలత మేడం? చెప్తాను చూడండి. అన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, కానీ ప్రేమ గారి ఇంటర్వ్యూ ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది మీరు చెప్పండి. ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? దానిలో మీ మార్క్ ఉంటుంది. మీరు ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, వాళ్ళ మనసులో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో అవే వేస్తారు, చాలా న్యాచురల్గా ఫ్లో వస్తుంది. అందుకని కదా, సేమ్ నాది కూడా అంతే. నేను నా స్టూడెంట్ కానీ యువత కానీ దగ్గరికి వెళ్తే, నేను లాస్ట్ 2 months నుంచి ధనిక్ భారత్ మిషన్ తరఫున, ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున దాదాపు 2 లక్షల మంది యువతని కలిశాను. అందరూ 14-15 years. మీరు నమ్మరు చెప్తే, ఆ 2 లక్షల మందిలో నేను మీటింగ్ చెప్పాడప్పుడు అంటే చాలా దాదాపు 80-90 ప్రోగ్రామ్స్కి వెళ్ళాను. ఒక్క స్టూడెంట్ లేసి బయటకు వెళ్ళలేదు, ఒక్క స్టూడెంట్ కదళ్ళు. ఏజ్ గ్రూపు 14-15 ఏళ్ళ అబ్బాయిలు ఎలా ఉంటారు మీకు తెలుసు కదా. ఒక చోట ఒక్కళ్ళు కూర్చోబెట్టగలవా? ఇన్ఫాక్ట్ ఇంట్లో మా అబ్బాయిని కూడా నేను కూర్చోబెట్టలేను. కానీ నేను బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే, ఒక్కసారి నేను వాళ్ళకి సంబంధించిన కెరీర్ కానీ నా లైఫ్ స్టోరీ కానీ చెప్పి రియల్ ఇన్స్పిరేషన్ ఇస్తే కనుక ఒక్కళ్ళు కూడా లేవలేదండి. అంటే నేను చెప్తే నా దగ్గరికి వస్తే వాళ్ళ లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది. అది మీరు అనుకోవచ్చు నువ్వు అంత గ్రేటా అని. నేను గ్రేట్ కాదు, నా లైఫ్ గ్రేట్, నా లైఫ్ స్టోరీ గ్రేట్. దాంతో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. అంతేకాదు, నేను వాళ్ళకి ఫోర్స్ చేసి చెప్పను, పిల్లలు చాలా మందికి ఫోర్స్ చేయను, నాతో పాటు ఉంచుకుంటాను, నాతో పాటు తిప్పుతాను. సో నన్ను చూసి వాళ్ళకి ఏదో ఒక టైంలో మనసులో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చాలామంది పేరెంట్స్, ఇప్పుడు 10th class 9th class స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్, ఈవెన్ ఒక్కోసారి చిన్నపిల్లలు కూడా వచ్చి, మేడం మా అబ్బాయిని కొంచెం కౌన్సిలింగ్ ఇరా అని ఫోన్ చూస్తున్నాడు అంటారు. లేదా ఇంటర్మీడియట్ పిల్లలు, ఇప్పుడు కొత్త ట్రాక్ తప్పాడు, వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయాడు, మా అబ్బాయి వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, చదువు మానేశాడని చెప్తారు. ఎవరు నా దగ్గరకు వచ్చినా, ఇన్ఫ్యాక్ట్ చాలామంది తెలియని విషయం, నేను IAS ట్రైనింగ్ ఇస్తాను అనుకుంటారు, కానీ నా ట్రైనింగ్ సెంటర్కి వచ్చే 50-100 మంది ప్రతిరోజు రకరకాల సమస్యలతో వచ్చి చిన్నపిల్లలు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారు. బాలలత మేడం దగ్గరికి వెళ్తే ఇది సాల్వ్ అవుద్దని. మీరు అనుకోవచ్చు మేడం కౌన్సిలరా, మేడం ఛార్జ్ చేస్తారు, ఏం ఉండదు. నా టైంలో సగం టైం వాళ్ళకే వెళ్ళిపోద్ది. కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్.
నా వల్ల వాళ్ళ లైఫ్ మారింది, వాళ్ళ జీవితం మారింది. వండర్ఫుల్. కానీ చాలా మంది మారిపోతారు దగ్గరికి వస్తే. అది కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు షుగర్ పిల్ ఇచ్చినా అది మంచి ట్యాబ్లెట్ అనుకుని వేసుకుంటారు కదా. సేమ్ బాలత మ్యామ్ దగ్గరికి వస్తే మ్యామ్ చూస్తే జీవితాలు మారుతాయి. మెయిన్ పిల్లల్లో మార్పు వస్తుంది. అదేదో నేనేదో నా శక్తివంతురాలని కాదు, వాళ్ళ కనీసం నన్ను చూసిన తర్వాత ఓకే మేడము ఈ కండిషన్లో ఇంత కష్టపడుతుంది, మేము తప్పు చేస్తున్నాన్న భావన కొంత కలుగుతుంది అనమాట. దాంతో కొంతమందిలో గట్టిగానే మార్పు వస్తుంది. అసలు ఏంటండి ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్? ధనిక్ భారత్ మిషన్ అని ఫస్ట్ ఇది మిషన్ లా స్టార్ట్ అయిందని. ధనిక్ అంటే అందరూ డబ్బులు అనుకుంటారు, ధనిక్ అంటే మనీ అని కాదు, ధనిక్ అంటే సమృద్ధి అని. అంటే భారతదేశంలో అన్నిట్లో సమృద్ధి. మీరు చూడండి, మనం అమెరికా కన్నా, ఆస్ట్రేలియా కన్నా, జపాన్ కన్నా, ఫ్రాన్స్ కన్నా, బ్రిటన్ కన్నా దేనిలో తక్కువ? ఇండియాలో యువజనాభా చాలా ఉంది. కరెక్ట్. కానీ ఎక్కడ లోపం ఉంది? మన దేశం ఇంకా తరతరాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. చెందిన దేశం అవలేదే. మీ తరంలో అంతే, మీ ఫాదర్ తరంలో అంతే, గాంధీ తాత గారి తరంలో కూడా అంతే ఉంది కదా. కానీ ఇండియా మారాలి. అట్లీస్ట్ వచ్చే తరానికైనా అభివృద్ధి చెందిన దేశంగా ఇవ్వాలి. కానీ మనం ఏమనుకుంటాం, అది మన వల్ల అవుతుందా, మనం చేయగలం అనుకుంటాం. కానీ చేయగలం. ఎవరు మారితే చేయగలం? కేవలం పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ మారితే సరిపోతుందా? కాదు. యువత మారాలి. యువత మారాలంటే వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. క్వాలిటీ అంటే క్వాలిటీ అనేది అది ఎట్లా ఉండాలి అంటే వాళ్ళు రెండో సెకండ్ థాట్ లేకుండా అద్భుతంగా, అది స్మార్ట్ లెర్నింగ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్. మీరు చూస్తే భారతదేశంలో ఉన్న యువ వనరులకి, యువశక్తికి ప్రాపర్ మీరు చేయగలరని కొన్ని స్కిల్స్ నేర్పిస్తే చాలు ప్రపంచమే మారిపోయింది. అలాంటి స్కిల్స్ వాళ్ళకి అందించాలి. దాంతోపాటు లీడర్షిప్ స్కిల్స్. లీడర్షిప్ అంటే పొలిటికల్ లీడర్స్ అని కాదు, అన్ని రంగాల్లో నాయకత్వం, అన్ని రంగాల్లో సోషల్ ఎంటర్ప్రినర్షిప్ కావచ్చు, ఎంటర్ప్రినర్షిప్ కావచ్చు. దాంతోపాటు మన యువత అందరూ కూడా జాబుల కోసం ఎత్తుకుంటారు. ఎక్కడ ప్రాబ్లం ఏంటండి, ధనిక్ భారత్ మిషన్లో నేను ఇప్పుడు చెప్పాను కదా 2 లక్షల మంది యువతను కలిసానని. ఏ పని మీద కలిసానని మీరు ఒకసారి అడిగితే ఇక్కడ మన వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ గురించి ఆలోచిస్తారు. అంతే. ఇంటర్ అయిపోయాక గ్రాడ్యుయేషన్, కొంతమంది పీజీకి వెళ్తారు. ఆ తర్వాత జాబ్ చేద్దాం, నాకు 50,000 ఎక్కడ వస్తుంది, దానికన్నా 10,000 ఎక్కువ ఎక్కడ వస్తుంది, ₹1,00,000 ఎప్పుడు టార్గెట్, ఈఎంఐలు కడదాం, ఇల్లు కొనుక్కుందాం, పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, భవిష్యత్తు అలా లీడ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇలా చేస్తే దేశం మారుద్దా? జాబులు సృష్టించే వాళ్ళు కావాలి. ఈ ధనిక్ భారత్ మిషన్ వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన నాకు ఆదర్శం. ఆయన పేరు విక్రమ్ నారాయణరావు గారు. ఆయన కోరిక ఏంటంటే, ఆ సార్ విక్రమ్ నారాయణరావు గారు బాపట్ల, ఇది ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో ఇంకొల్లు దగ్గర గొనసపూడి అని చిన్న ఊరు ఉందండి. ఆ ఊరు నుంచి వచ్చారు. వాళ్ళు కూడా మామూలు వ్యవసాయదారు కుటుంబం. వాళ్ళ ఫాదర్ మదర్ పెద్దగా IAS IPS కాదు, అసలు పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా కాదు, వ్యవసాయ కుటుంబమే. అక్కడి నుంచి ఆయన చిన్న మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేసి లాయిడ్ ఫార్మా అని చెప్పి 4 బ్రదర్స్ కలిసి పెట్టారు. విక్రమ్ నారాయణరావు గారు, వాళ్ళ బ్రదర్స్ అజయ్ గారు, ఫణి గారు, తర్వాత మురళి గారు, వీళ్ళందరూ కలిసి పెట్టారనమాట. పెట్టి ఇప్పుడు అది కొన్ని వేల కోట్ల విలువైన కంపెనీ అయింది. దాదాపు 4,000 crores విలువైన కంపెనీ అయింది మార్కెట్ వాల్యూ. అంతేకాదు కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ చేసిన కంపెనీ అయింది. కానీ ఆ సార్ కోరిక ఏంటి తెలుసా, అందరూ మారాలి. ఫస్ట్ వాళ్ళ ఊరు మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళ ఊరిలో అక్కడ అందరికీ అన్నామృతం అనే కాన్సెప్ట్ పెట్టి, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారో, లేదా భార్య చచ్చిపోయిన భర్తలు ఉంటారో, భర్త చనిపోయిన భార్యలు ఉంటారో, అందరికీ ఉచితంగా భోజనం. భోజనం అంటే మనం ఫ్రీగా భోజనం పెట్టేప్పుడు పులిహోర పెడతాం కదా, అట్లా కాదు. అన్నీ మన ఇంట్లో కన్నా చాలా నీట్గా, చాలా అద్భుతంగా అన్ని రకాల కూరలతో పెడతారనమాట. పాలు కూడా తోడేసి ఆ ఫుడ్ పెడతారు, పెరుగు. అలానే మధ్యాహ్నం ఏం పెడతారు, రాత్రికి అది పెట్టరు. ఏదైనా మిగిలినా అది వాళ్ళకి మళ్ళీ పెట్టరు, ఫ్రెష్గా ఉంటారు. అట్లా ఆ ఊర్లో ఎవరైనా ఫ్రీగా అక్కడ భోజనం తినొచ్చు. అండ్ ఆ ఊర్లో ఎవరైనా ఒంట్లో బాగాలేదనుకోండి, ఆ అన్నామృతం ఆ క్యాంపస్ దాకా రాలేని వాళ్ళు, ఆ ఫుడ్ ప్రొవైడ్ చేసే ఏరియా దాకా రాలేని వాళ్ళు ఫోన్ చేస్తే ఇంటికి పార్సిల్ వెళ్తుంది ఫుడ్. అబ్బా, ఇన్ని ఉన్నాయి. మీరు ఒకసారి ఆ ఊరు రావాలి, చూడాలి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి. అయితే సంక్రాంతి పండుగ రీసెంట్గా నేను కూడా వెళ్ళాను సంక్రాంతి పండుగకి. విక్రమ్ నారాయణరావు గారు నాకు బ్రదర్ అవుతారు, బంధువులు అవుతారనమాట. కానీ రెగ్యులర్గా నేను వెళ్ళలేకపోయినా మొన్న సంక్రాంతికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు తన ఇంటి పండగ, వాళ్ళ ఇంట్లో పండగ, ఊరు మొత్తం పండగే సంక్రాంతి పండుగ. మీరు వచ్చి చూస్తే ఊరు మొత్తం ముగ్గులు, ఊరు మొత్తం పండగే, ఊరు మొత్తం పండగ ఆయనే చేశారనమాట. అట్లా అలానే ఆ ఊర్లో ఎవరికైతే బీపీ షుగర్, మీకు తెలుసు కదా, ఊర్లో పెద్దవాళ్ళందరికీ బీపీలు షుగర్లు వస్తాయి, అందరికీ మందులు ఫ్రీ, ప్రిస్క్రిప్షన్ చూపిస్తే మందులు ఫ్రీ. ఇట్లా ఆ ఊరికి 1-2 అన్నీ చేశారు. కానీ ఆయన కోరిక ఏంటంటే యువత మారితే, ఆయన లాంటి వాళ్ళు ఒక 100 మంది ఆంధ్ర రాష్ట్రంలో, ఒక 100 మంది తెలంగాణలో, ఒక 1000 మంది భారతదేశంలో మారితే దేశం మారిపోయింది కదండి. మనందరం జాబులు సృష్టించాలి, జాబులు వెతుక్కుంటూ వెళ్ళిపోకూడదు. జాబులు సృష్టించాలంటే ఏం చేయాలి? లేదా మన దేశంలో తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు, మన దేశంలో ఎక్కువ సంపాదన లేదు,
ఎక్కువగా లాభం రావట్లేదని చెప్పి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈవెన్ విక్రమ్ నారాయణరావు గారు కూడా చాలామంది సలహా ఇచ్చారు, ఇంత పెద్ద ఫార్మా కంపెనీ ఉంది, ఎందుకు ఇండియాలో ఉంటాం, చక్కగా దుబాయ్ వెళ్ళి వారానికి ఒకసారి వచ్చి చూసుకోవచ్చు కదా, సింగపూర్ నుంచి ఆపరేషన్ చేసుకోవచ్చు కదా. కానీ ఆయనకి పుట్టిన ఊరు, పుట్టిన దేశం మీద ప్రేమ చాలా ఎక్కువ. దాంతో ఆయన కోరిక ఎంతమంది చెప్పినా, మామూలుగా ఫార్మాలో ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తే లాయిడ్ గ్రూప్ ఇప్పుడు చిన్న పాపులారిటీకి ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. కానీ ఆయన కోరిక విద్యా సంస్థలు, ధనిక్ భారత్ మిషన్ అనమాట. మిషన్లో విద్యా సంస్థలు ఒక భాగం, దానిలో మహిళా భారత్ అని, దానిలో యువ భారత్ అని, దానిలో ఇంకా రకరకాల ధనిక్ భారత్ యూనివర్సిటీ అని భవిష్యత్తులో తీసుకురావాలని, ఇలా చాలా ఫ్యూచర్ ప్లానింగ్ చాలా ఉందండి. దానిలో మొదటి మెట్టు ధనిక్ భారత్ విద్యా సంస్థలు అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? స్టార్ట్ చేస్తున్నామండి 2026. ఇంటర్మీడియట్ నుంచి ఉంటుంది ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇయర్ కి ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ, భవిష్యత్తులో యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్దామని. ఎంపీసీ బైపీసీ అంటే మనకు తెలుసు, ఇప్పుడు యువత అందరూ కూడా ఎక్కువ మంది ఆ కోర్సులకే వస్తున్నారు. ద్వారా మేము ఏంటంటే మంచి లీడర్స్ని తయారు చేసి, లేదా వాళ్ళకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, స్మార్ట్ లెర్నింగ్ కావచ్చు, ఇవన్నిటితో అంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ చేసి మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, క్వాలిటేటివ్ మెంటర్షిప్. చాలా వరకు ఏమవుతుంది, ఇంటర్మీడియట్ కాలేజ్ అనగానే బయట ప్రెషర్ విపరీతంగా ఉంది. ఆ స్ట్రెస్ తగ్గించి కొంచెం ఉల్లాసంగా ఎడ్యుకేషన్ చెప్తూ, అదేవిధంగా ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ అయ్యేది ఉంటుంది, కానీ స్మార్ట్గా కొంచెం స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ నేర్పిస్తూ పిల్లల్ని ఒక దారిలో పెట్టడానికి. మొబైల్స్కి అలవాటు పెట్టిన పిల్లలు వస్తారు, లేదా అమ్మా నాన్న పట్టించుకొని పిల్లలు వస్తారు. వీళ్ళందరికీ కూడా నాలాంటి వాళ్ళ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్తూ, నేనుండి స్వయంగా వాళ్ళని చూసుకుంటూ, ఇట్లా ఒక మంచి ఉద్దేశంతో ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. మీ మెయిన్ మోటివ్ ఫ్రమ్ ద బిగినింగ్ వాజ్ టీచింగ్ స్టూడెంట్స్ టువర్డ్స్ సివిల్స్, క్రాకింగ్ సివిల్స్. మీరు ఫస్ట్ బిగినింగ్ చెప్తాను ప్రేమ గారు, ఇందాక కూడా చెప్పాను, పొలిటీషియన్స్ మారితే, ఐఏఎస్ ఐపీఎస్ మారితే దేశం మారిద్దా, యువత అందరూ మారితే దేశం మారిద్దా? యువత మారితే కదండి. ఇక్కడ మీరు మనం తెలియాల్సింది ఏంటంటే, మన తెలుగు యువతలో చాలా శక్తి ఉంది. మీరు ఒకసారి బయట అంటే, మీరు కూడా పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, ఒకసారి శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, లేకపోతే అనంతపురం కానీ, లేకపోతే ఇటు కృష్ణా జిల్లా మచిలీపట్నం కానీ, ఇటు వెళ్ళి చూడండి. ఒక 14-15 సంవత్సరాల అబ్బాయికి లేదా అమ్మాయికి మనకంటే ఎక్కువ పరిజ్ఞానం ఉంది అనేక విషయాలు. కానీ ఏంటంటే వాళ్ళని ఛానలైజ్ చేయట్లా. కరెక్ట్. పేరెంట్స్ కూడా వాళ్ళని ఛానలైజ్ చేయట్లా. దానివల్ల ఏమవుతుంది, ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది, ఎఫిషియన్సీ అంతా తగ్గిపోతుంది. అదే వెళ్ళి ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా క్రూషియల్. 2 సంవత్సరాలు చాలా మంది అనుకుంటారు ఇది ఇంకొక కాలేజ్ కదా ధనిక్ భారత్ అని. కాలేజ్ కంటే ఎక్కువ నేను అంటాను, బియాండ్ కాలేజ్ ఎడ్యుకేషన్. వీఆర్ అంటే ఒక చైల్డ్ని ఒక మంచి సిటిజన్గా, ఒక మంచి సన్గా, ఒక మంచి డాక్టర్గా, ఒక మంచి సమాజానికి పనికొచ్చే పౌరుడిగా తయారు చేసే ఆ ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో ఆ పిల్లల్ని గట్టిగా మేము జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళగలిగితే, వాళ్ళని ట్యూనప్ చేయగలిగితే నిజంగా ధనిక్ భారత్ సాధ్యమవుతుంది. అందుకే ధనిక్ భారత్ విద్యా సంస్థలు పెట్టడం జరిగింది. పేరెంట్స్కి ఎట్లుంటుందంటే 9th 10th వచ్చేసరికి వాళ్ళు ఇంకా అలజడికి లోన్ అవుతుంటారు. పిల్లలని ఇంజనీరింగ్ వైపు పంపించాలా, మెడిసిన్ వైపు పంపించాలా, సివిల్స్కి పంపించాలా, సిఏ చేపియాలా. అంటే కెరియర్ మీద ఫోకస్ ఎంత పెరిగిపోయి, ఏ బెస్ట్ కాలేజ్లో పడేయాలి ఫస్ట్ తీసుకెళ్ళి, ఎక్కడ వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్లు క్రాక్ చేస్తారు, ఇదే థాట్ ఉంటుంది. కానీ నోబడీ ఈస్ థింకింగ్ అబౌట్ ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్. మీరు రీసెంట్గా ఐఐటి జేఈ రిజల్ట్స్ వచ్చాయి. దానిలో టాపర్ వీడియో ఒకటి, ఫస్ట్ ర్యాంకర్ వీడియో ఒకటి వైరల్ అయింది, మీరు చూసారు లేదు సోషల్ మీడియాలో. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఫ్యాకల్టీ బలవంతంగా అబ్బాయిని డ్యాన్స్ చేస్తారు. అబ్బాయి ముఖం చూసారు, కళ లేదు. నువ్వు ఐఐటి టాపర్ అయితే ఏంటి, నీట్ టాపర్ అయితే ఏంటి, ఐఏఎస్ ఏంటి, ఐపీఎస్ అంటే ఏంటి, నీ జీవితంలో నువ్వు ఏమి చేయలేకపోతున్నావు, అనిపించలేకపోతున్నావు, ఆ హ్యాపీనెస్ నీ ఫేస్లో తెలియలేకుండా పోతుంది. అంటే లైఫ్ ఈజ్ టు బి లివ్డ్. ఎస్ కదా, అలా లేకుండా మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం, టార్చర్ పెడుతున్నాం. అది కాదు, ప్రాపర్ వేలో, ప్రాపర్ పద్ధతిలో. ర్యాంకులు వస్తాయి, ర్యాంకులు ఇటు పో, కానీ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫైడ్ లెర్నింగ్. అందులో ధనిక్ భారత్ విద్యా సంస్థలు అన్ని ప్రత్యేకంగా ప్రతిదీ టేక్ కేర్ చేస్తున్నాం. ధనిక్ భారత్ విద్యా సంస్థల చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు చిన్న ఫ్యాన్ నుంచి, లైట్ నుంచి, ఏసీ నుంచి, కింద వేసే టైల్ నుంచి, బాత్రూమ్ సైజ్ నుంచి, రూమ్ సైజ్ నుంచి, క్లాస్ రూమ్ సైజ్ నుంచి, క్లాస్ రూమ్ ఎంతమంది స్టూడెంట్స్ కూర్చోవాలి దగ్గర నుంచి ప్రతిదీ పర్టికులర్. ఫుడ్ మెన్యూ హాస్టల్స్లో, ఇక్కడ మాకు రెసిడెన్షియల్ ఉంది, తర్వాత డే స్కాలర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. హాస్టల్స్లో ఫుడ్ మెన్యూ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ద బెస్ట్ క్వాలిటీ. ఇది చాలామంది అనుకుంటారు ఇదంతా అందరూ చెప్తారు కదా అని, కానీ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ కదా. ఒక 3-4 నెలల తర్వాత ఎవరైనా ధనిక్ భారత్కి రావచ్చు కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత. ఇంకా ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే, ఎక్కడ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, ఇప్పుడు మా బాబు ఉన్నాడు,
మీ పిల్లలు ఉంటారు. మనం ఏం చేస్తాం, పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళు ఒక జీవితంలో సెటిల్ అయ్యి సమాజానికి పనికొచ్చే స్థాయి వరకు మనం వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాం. అలానే ధనిక్ భారత్లో కూడా ధనిక్ భారత్ స్టార్టప్ లాంచ్ ప్యాడ్ అని ఒక ప్రత్యేకమైన ఐడియాతో వస్తున్నాం. ఆల్రెడీ ఇది విక్రమ్ నారాయణరావు గారు, ధనిక్ భారత్ విద్యా సంస్థల చైర్మన్ గారు, ఆయన గొనసపూడిలో ఎక్స్పెరిమెంట్ చేశారు. చాలా బాగా ఇప్పుడు స్టార్ట్ అయింది అది. ఈ స్టార్టప్ లాంచ్ ప్యాడ్ ఏంటంటే అండి, పిల్లల్లో రకరకాల ప్యాషన్స్ వస్తున్నాయి. అసలు మనం ఊహించాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫెషన్ మీద ఆసక్తి ఉంటుంది. అసలు ఇలాంటి ప్రొఫెషన్స్ ఉంటాయని కొంతమందికి డౌట్ వస్తుంది. అటువంటి ప్రొఫెషన్స్ కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏం చేయాలనుకున్నా, ఆంటర్ప్రినర్ అవ్వాలనుకున్నా, పర్టికులర్ ఫీల్డ్లో ఆంటర్ప్రినర్ అవ్వాలనుకున్నా, క్రికెటర్ అవ్వాలనుకున్నా, ఐఐటి చదివి ఏఐ సైంటిస్ట్ అవ్వాలనుకున్నా, ఇప్పుడంతా ఏఐ యుగం వచ్చేస్తుంది. ఇలా ఏది చేయాలనుకున్నా ధనిక్ భారత్ విద్యా సంస్థలో ఎవరైతే చదువుకుంటా ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్ అయిపోయి బయటకు వెళ్ళినా మేము వాళ్ళని వదిలిపెట్టాం. వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యేదాకా. ఇప్పుడు నాకు చాలా మంది ఉంటారు తెలిసిన వాళ్ళు, మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారికి చాలా మంది ఉంటారు. పిల్లలకి మెంటర్షిప్, పర్సనలైజ్ కేర్ కానీ, కస్టమైజ్ కేర్ కానీ పెద్ద అయ్యేదాకా. అంటే మా ఉద్దేశం ఏంటంటే, దేశం వచ్చే 10 ఏళ్ళలో దేశానికి వీళ్ళు పనికొచ్చే పౌరులు అవ్వాలంటే ఇంటర్మీడియట్ అయిపోగానే నువ్వు ఐటీలో ర్యాంక్ వచ్చి వెళ్ళిపో, నీట్లో ర్యాంక్ వచ్చి వెళ్ళిపో మాత్రమే కాదు, జీవితంలో సమాజానికి ఉపయోగపడే పౌరుల్లా తయారు చేయాలని కోరిక. కాబట్టి ఈ లాంచ్ ప్యాడ్ ద్వారా మా పిల్లలతో వాళ్ళు పెద్ద ఒక సమాజంలో ఒక స్థానం సంపాదించేదాకా, సమాజానికి తిరిగి ఇచ్చేదాకా మేము వాళ్ళతో కనెక్ట్లో ఉంటాం. ఈవెన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఎస్ మ్యామ్. ధనిక్ భారత్లో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, గవర్నమెంట్ స్కూల్స్ చదివే వాళ్ళు ఉంటారు, 10th క్లాస్ వాళ్ళు, లేకపోతే చాలా మంది మా దాకా చేరుకోలేని వాళ్ళు ఉంటారు. ఇది కేవలం అడ్మిషన్స్ కోసం మాత్రమే కాదు. క్లారిటీ, నేను స్వయంగా నేను ఎక్కడ కూర్చున్నా ధనిక్ భారత్లో మాకేం పెద్ద అంటే 1000 మంది అంటే 5000 మంది 10,000 మంది క్యాంపస్లు లేవు. ఒక్కొక్క క్యాంపస్లో 400 మంది ఎక్కడ కూర్చున్నా అడ్మిషన్స్ అవుతాయి. అడ్మిషన్స్ కాదు, నేను ప్రత్యేకంగా వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని నాకు చాలా కోరిక. యువతను కనెక్ట్ చేయాలని. ప్యాషన్ లేకపోతే ఎవరు తిరగలేరు. ఎంత అనుకున్నా దానిలో ఏ లాభం ఉన్నా తిరగలేరు. ప్యాషన్తో మన యువత అందరిని మనం టచ్ చేయాలని ప్రతి ఒక్కరికి వెళ్ళి కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాను. ప్రతి ఊరు వెళ్ళాను, ప్రతి జిల్లా వెళ్ళాను, ఆల్మోస్ట్ చాలా మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాను. వెళ్ళి 10th క్లాస్ 9th క్లాస్ చదివే వాళ్ళకి నెక్స్ట్ 5 years తర్వాత మీరు ఎలా ఉండాలి, నెక్స్ట్ 10 years తర్వాత ఎలా ఉండాలి, ధనిక్ భారత్ విద్యా సంస్థల తరపున మీకు ఉచితంగా కెరీర్ కౌన్సిలింగ్. మీరు 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు చిన్న కాలేజ్లో మీ ఊర్లో కొంతమంది ఏమంటారు, మేము అనంతపురం వదిలి రావండి, లేదా మేము బాన్స్వాడ వదిలి రావండి అంటారు. మీరు రావద్దు, మీరు అక్కడ చదువుకోండి. కానీ మీరు వచ్చి ఒకసారి కెరీర్ కౌన్సిలింగ్ తీసుకుని మీరు కెరీర్ ప్లానింగ్ చేసుకెళ్ళండి. ఇది ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క మేజర్ మోటో అండి. చాలా అంటే ఇది మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారి కోరిక. నాకేంటంటే పిల్లల మీద చాలా ప్రేమ వల్ల 15 సంవత్సరాల వాళ్ళని మనం వాళ్ళకి 20 సంవత్సరాలు వచ్చేసరికి ఎలా చేయొచ్చు నేను చూసా. దగ్గరుండి అట్టడుగు స్థాయి నుంచి వచ్చి బేసిక్స్ కూడా సరిగ్గా లేకుండా ఐఏఎస్ అయిన వాళ్ళు నేను కళ్ళతో రియల్ హీరోస్ చూసా కదా. 15 సంవత్సరాల పిల్లని మనం మార్చలేకపోతే తప్పు వాడిదవద్దు, మందు అవుద్ది అని నా నమ్మకం. కాబట్టి ఆ ఆలోచనతోనే ఫస్ట్ మన విద్యా వ్యవస్థలో ఒక నాణ్యత, ఒక క్వాలిటీ తీసుకొస్తే ఆటోమేటిక్గా లివింగ్ క్వాలిటీస్ పెరుగుతాయి, స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, భారతదేశంలో అనేక వ్యవస్థల మార్పు వచ్చింది, ఆటోమేటిక్గా మంచి ప్రోడక్ట్ బయటకు వెళ్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి. వచ్చి వండర్ఫుల్. నో ఐ కెన్ ఇమాజిన్. చాలా వండర్ఫుల్ విజన్ అది. అండ్ మీరు చేపట్టిన ఈ మిషన్ 100% మీరు ఏది చేపట్టినా యూ డూ ఇట్ ఇన్ అ వెరీ ఆర్గానిక్ వే కదా. ఐ కెన్ ఇమాజిన్. గట్టిగానే చేస్తాను. ఎగ్జాక్ట్లీ. బట్ టెల్ మీ అండి, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ పెట్టిన తర్వాత అంటే ఇన్నేళ్లలో ఎంత, ఒక ఐ థింక్ 7-8 years, మోర్ దెన్ 10 years అయింది. 10 years అవుతుందా? ఐ వాస్ థింకింగ్ మీరు 2016లో యూ అగైన్ రోట్ సివిల్స్. 2016లో నేను సివిల్స్ రాయడానికి. అంతకు ముందు నుంచే మీరు అకాడమీ ఉందా? నేను 20 సంవత్సరాలు టీచ్ చేస్తున్నానండి. అకాడమీలా పెట్టలేదని టీచింగ్ చేస్తున్నారు, తెలుసులేండి. కారణం ఏంటంటే 2016లో రాయడానికి జాబ్ కోసం రాయలేదు. ఎవరైతే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఉన్నారు, మీరు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి మీరు 2026లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. ఏ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు పిల్లలతో పాటు పోటీ పడాలి కదండి. నా కోరిక ఏంటంటే నేను పాఠం చెప్తాను, లేదా నేను చెప్తాను మీరు వినండి అన్నప్పుడు మనం రాసి చూపించాలి. ఇప్పుడు కూడా ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రెలవెంట్ టీచర్ ఉంటారు. అంటే సబ్జెక్ట్ నేను ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం చదివాను, ఇప్పుడు నేను చెప్తాను రండి అని కాదు. యూ షుడ్ బి రెలవెంట్. సో ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. టీచ్ చేయడం వేరు, వెళ్ళి పిల్లలతో పరీక్ష రాయడం వేరు, చాలా తేడా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అనేది నా లైఫ్లో సాచురేట్ అయిపోయింది. నాకు ఇప్పుడు చాలా IAS IPS చూసిన తర్వాత, నా స్టూడెంట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా ముందే తయారైన వాళ్ళని నేను తయారు చేసిన చూసిన తర్వాత నాకు అది అసలు గొప్ప అనిపించలేదు. ఓకే, ఐ హ్యావ్ టు డూ బిగ్గర్ థింగ్స్ అనిపిస్తుంది. సో నౌ టెల్ మీ, 2004లో రాశారు కదా, 12 ఏళ్ల తర్వాత 2016లో రాశారు. డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? స్పాంటేనిటీ. అవునా? అప్పుడు క్వశ్చన్ పేపర్స్లో ఏమో స్టాక్ క్వశ్చన్స్ వచ్చాయి,
2016లోనేమో బ్రెయిన్ టక్కన ఉపయోగించాలి. అంటే యూపీఎస్సీ కూడా అర్థమైంది ఇప్పుడు పిల్లలు ఎక్కువ చదవరు, కొన్ని బ్రెయిన్ మాత్రమే వాడతారని. అప్పుడు నాకు అర్థం, నేను కూడా బ్రెయిన్ అని చెప్పి. సో బ్రెయిన్ స్పాంటినిటీ చాలా ఇంపార్టెంట్. పేపర్లు కూడా కొంచెం తగ్గాయి అనుకుంటాను. లేదు, తగ్గాయా పెరిగాయా? పేపర్లు అంతే ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే అప్పట్లో ఆప్షన్స్ ఉంటుండే, ఇప్పుడు జిఎస్ పెరిగిపోయింది, కానీ స్పాంటినిటీ బాగా పెరిగిపోయింది. ఓకే, ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎట్లుంది? ఆల్మోస్ట్ సేమ్ అండి. సేమా? ఏం పెద్ద చేంజ్ లేదు. ఇంటర్వ్యూ ప్యాటర్న్ పెద్ద చేంజ్ లేదు. ప్రిలిమ్స్ ఎట్లా ఉంది? ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ స్పాంటినిటీ బాగా పెరిగిపోయింది. ఈవెన్ ఓకే, ప్రిలిమ్స్ అంటే అండర్స్టాండబుల్, అది ఎక్కువ మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి కాబట్టి. బట్ మెయిన్స్ అంటే కొంచెం డిస్క్రిప్టివ్ కదా. ఆల్మోస్ట్ స్పాంటినిటీ క్వశ్చన్, స్పాంటినియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ జరిగింది, దాన్ని కూడా ఎగ్జామ్ పేపర్ లో వచ్చేస్తుంది. అంటే ఎక్కువ వీళ్ళు ఫాలో అవుతున్నారా, ట్రెండ్స్ ఫాలో అవుతున్నారా, ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు. కరెంట్ అఫైర్స్ అంటాం కదా, సమాజాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు చూస్తారు. ఫ్యామిలీ సిస్టమ్ గురించి, న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి అడుగుతారు, గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అడుగుతారు, ఇలా చాలా అడుగుతారు. సివిల్ సర్వీసెస్ అనగానే జనరల్ గా ఒక రకమైన ఫియర్ ఉంటుంది పిల్లల్లో. అంటే చాలా మందికి నాకు అటెంప్ట్ చేయాలనుంది అని ఉంటుంది, బట్ ఒక లేనిపోయిన ఒక ఫియర్ ఉంటుంది లోపల. అంటే కెన్ ఐ రియలీ క్రాక్ ఇట్? బికాజ్ ఇప్పుడు ఒక క్లాస్లో ఒక సబ్జెక్ట్ అంటే ఒక జాగ్రఫీ, ఒక హిస్టరీ, ఒక సైన్స్ చదువుకోవటం ఓకే, బట్ నువ్వు ఇది మొత్తం తెలుసుకోవాలి. మొత్తం జనరల్ స్టడీస్ ఈజ్ ఆల్ అబౌట్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్. కరెంట్ అఫైర్స్ ఈజ్ ఆల్ అబౌట్ యూ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే, ఈరోజు. సో వీటన్నిటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి అనగానే సరే ఒక్కసారి వెన్నులో వణుకొస్తుంది, అమ్మో మనం ఇంత ఎక్కడ చదవగలుగుతామని. అండ్ ఎవ్రీబడి సేస్ రోజుకి 8 గంటలు చదవాలి, 10 గంటలు చదవాలి, 12 గంటలు చదవాలి. సో దిస్ ఈజ్ లైక్, అంటే ఇన్ టుడేస్ వరల్డ్ ఈ రోజుకున్న డిస్ట్రాక్షను, ఈ రోజుకున్న వల్నరబిలిటీస్, ఈ రోజుకున్న ఎక్స్పోజరు, ఇవన్నిటి మధ్య యూ కాన్సన్ట్రేట్ ఎవ్రీడే ఫర్ 8 hours అంటే జస్ట్ నాట్ పాసిబుల్ అని అనుకుంటారు. సో మీరేం చెప్తారండి? హౌ డు దే క్రాక్ దిస్? చాలా మంది సివిల్ సర్వీసెస్ ఇంటెలెక్చువల్ ఎగ్జామ్ అనుకుంటారు. ఈవెన్ ఇప్పుడు ఉన్న ఐఐటి, నీట్ కూడా కాదు. తెలియని విషయం ఏంటంటే ఇంటెలెక్చువల్ ఎగ్జామ్ కాదు. దోస్ ఎగ్జామ్స్ ఆర్ ఫర్ హార్డ్ వర్కింగ్ అండ్ స్మార్ట్ వర్కింగ్ పీపుల్ హూ ఆర్ మీడియోకర్స్. మనం ఏమనుకుంటాం, చాలా గొప్పగా చదివితే పాస్ అవుతాం అనుకుంటాం, లేదా బాగా ఇంటెలెక్చువాలిటీ ఉండాలనుకుంటాం, అందుకే భయపడి వెళ్ళిపోతారు. కానీ యాక్చువల్లీ అది కాదు క్వశ్చన్. అంటే ఎంత మామూలు, అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ పాస్ అయితే యావరేజ్ స్టూడెంట్స్. ఇప్పుడు మీరు ఐఐటి చేయి, నీట్ అయినా సివిల్ సర్వీస్ అయినా మీరు ఇంటెలెక్చువల్స్ పాస్ అవుతారు అనుకోకండి. ఇంటెలెక్చువల్స్ కుందేలు తాబేలు కదా, తెలుసు కదా. కుందేలు ఫాస్ట్ గా నిద్రపోద్ది, తాబేలు స్లోగా వెళ్ళి అచీవ్ అవుతుంది. సేమ్ ఉంటాయి ఇవి కూడా, అంతే ఎగ్జామ్స్. కానీ ఇట్స్ అ టఫ్ ట్రైనింగ్ అని అంటారు, కరెక్టేనమ్మా? టఫ్ దేనిలో తెలుసా? టఫ్ కోచింగ్ ఏదైనా టఫ్ దేనిలో తెలుసా? రెగ్యులారిటీ, కన్సిస్టెన్సీ అందరు ఉండట్ల పిల్లలు. కన్సిస్టెంట్ గా 2 ఏళ్ళు ఏ పని చేసినా పాస్ అవుతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఓ 10 రోజులు చదివి 10 రోజులు బ్రేక్ తీసుకుంటారు. అది ఏ ట్రైనింగ్ లో అయినా, అది ఓకే ఇంటర్మీడియట్ తర్వాత, ఇంటర్మీడియట్ లో నీట్ ట్రైనింగ్ అయినా, సివిల్స్ ట్రైనింగ్ అయినా, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కష్టం. దానికోసం పుష్ అవసరం. కొంచెం వాళ్ళని వెనకాల ఉండి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ముందు తీసుకెళ్ళాలి. చాలా కష్టం అండి, కేర్ చాలా కష్టం. అండ్ అంటే ఈ రోజు వరల్డ్ లో ఉన్న డిస్ట్రాక్షన్స్ కి అది ఇంకా కష్టం. ఒక మొబైల్, ఒక టెలివిజన్, ఒక సినిమా. ఇప్పుడు ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ లో కంప్లీట్ గా మొబైల్స్ బ్యాన్ అండి. పేరెంట్స్ తో మాట్లాడుకోవాలంటే అక్కడున్న కేర్ టేకర్స్ వాళ్ళ మొబైల్ నుంచి మాట్లాడుకోవాలి ఎమర్జెన్సీలో, లేదా వీక్లీ 2 days 1 day ప్రాపర్గా ఇస్తాం. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు డిస్ట్రాక్ట్ అవడానికి ప్రధానమైన కారణం, ఫోకస్ మిస్ అవడానికి కారణం స్మార్ట్ ఫోన్స్. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా చాలా దూరం పెడతామండి. మీరు ట్రైన్ చేసిన ఎంతో మందిలో ఆడిముత్యాలు ఎవరంటే ఏం చెప్తారు? అంటే హూ ఆర్ దోస్ పీపుల్ హూ క్రాక్డ్ లైక్ నోబడీస్ బిజినెస్, అంటే వావ్ అని మీకే అనిపించిన వాళ్ళు ఒక 2-3 ఏమైనా చెప్పగలుగుతారా మీరు? వాళ్ళ స్టోరీస్ నాకు, అంటే మీరే ఆశ్చర్యపోయిన స్టూడెంట్స్. బాగా బాగా ఆశ్చర్యం అనిపించింది కృష్ణతేజ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇప్పుడు పనిచేస్తున్నారు. తను 2013లో దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి 3 సార్లు అటెంప్ట్ చేశాను, నాకు అవ్వలేకపోయింది మేడం, నాకు హెల్ప్ చేయాలంటే నేను చాలా టెస్ట్ పెట్టాను హెల్ప్ చేసే ముందు. కానీ అబ్బాయికి చాలా కన్సిస్టెన్సీ ఎక్కువ, చాలా పట్టుదల ఎక్కువ, మొండితనం ఎక్కువ. అలా 365 రోజులు వచ్చాడు. 365 రోజులు పరీక్ష రాశాడు. తర్వాత ఐఏఎస్ సాధించి కేరళకి వెళ్ళిపోయాడు. 66వ ర్యాంక్ వచ్చి తర్వాత 3-4 సంవత్సరాలకి కేరళలో విపరీతమైన వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఎఫెక్టివ్గా పనిచేసి దాదాపు 2 లక్షల మందిని చాలా తక్కువ టైంలో అందరినీ అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయించి రీహాబ్ సెంటర్కి పంపించారు. దాన్ని ఇండియా మొత్తం అబ్జర్వ్ చేసింది, యూనిసెఫ్ వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అబ్బాయి ఎఫర్ట్స్ని బాగా మెచ్చుకున్నారు అనమాట. ఇది ఒక అవుట్ స్టాండింగ్ థింగ్.
చాలా ఉన్నాయండి. అక్షయ్ కుమార్ ఐపీఎస్ అని ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఎస్పీ అండి. తను కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఒక ఫోటో చూసాను అనమాట. వాళ్ళ సీఎం నించుని తను ఇలా చైర్లో కూర్చోబెట్టుకుని, తన ఏజ్ అంతా ఇప్పుడు కూడా 29 ఉంటాయేమో, కూర్చోబెట్టి సీఎం నించుని ఆ అబ్బాయికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటో దిగాడు. అంతకంటే ఒక టీచర్కి ఏం కావాలి? వాళ్ళ ప్రోడక్ట్ బయటకు వెళ్ళి నిజంగా అంత అద్భుతంగా వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే చాలా చాలా ఉన్నాయండి. అంతెందుకు కోవిడ్ టైంలో చాలా మంది నా స్టూడెంట్స్, ఇప్పుడు అనంతపురం కలెక్టర్ ఓ ఆనందన్ ఉన్నారు, ఇప్పుడు బళ్ళారిలో తన మున్సిపల్ కమిషనర్ అశ్విజ, చాలా మంది నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు. ఆ ఇంజెక్షన్ కావాలి, ఈ వ్యాక్సిన్ కావాలి, హాస్పిటల్ బెడ్ దొరకలేదు, ఇంకా ప్రాణం పోయే పరిస్థితి. వాళ్ళందరూ ఆఫీసర్స్, కోవిడ్ టైంలో వీళ్ళందరూ కోవిడ్ సంబంధించిన ఆఫీసర్స్ అనమాట. వీళ్ళందరికీ నేను ఒక చిన్న మెసేజ్లో చాలా మంది ప్రాణాలు కాపాడారు. ఆ టైంలో నాకు చాలా దే ఆర్ ప్రౌడ్ మూమెంట్స్ అనమాట. వాళ్ళ ప్రాణం పోకుండా నిలిచిందంటే నా స్టూడెంట్స్ కొంతమంది చేసిన పని అనమాట. అవన్నీ కూడా దే ఆర్ గ్రేట్ మూమెంట్స్ టు మీ. ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని జయించి సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అంటే అత్యంత పేదవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్. ప్రతి సంవత్సరం నేను ఒక డిఫరెంట్ లేబుల్ వాళ్ళని సెలెక్ట్ చేసి మరి అంటే నా పక్కన పెట్టుకుని చదివిస్తాను. ఓకే, మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఇప్పుడు రంపచోడవరం కొత్త జిల్లా అయింది కదా, పోలవరం, రంపచోడవరం పీఓ ఇప్పుడు తను బచ్చు స్మరణ్ రాజ్ అని చెప్పి, తను ఐఐటి మెడ్రాస్లో చదువుతున్నప్పుడు తనకి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. తన స్కల్ సర్జరీ అయింది. స్కల్ తీసి పొట్టలో పెట్టి తనకి బ్రెయిన్ సర్జరీ చేశారు. ఆల్మోస్ట్ 2 years తను ఫిజియోథెరపీ బెడ్ రిడన్ ఉన్నారు. కానీ దానిలోంచి బయటకు వచ్చి ఐఏఎస్ కొట్టి ఇప్పుడు ఏపీ క్యాడర్ ఐఏఎస్. సో ఇట్లా లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేసి బయటకు వచ్చి సివిల్స్ కొట్టిన వాళ్ళు ప్రతి ఇయర్ ఒకళ్ళిద్దరు నాతోనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ మీరు ట్రైన్ చేసే స్టూడెంట్స్లో ఎంతమంది సివిల్స్ కొడతారండి? సంవత్సరానికి 10-15 మంది అండి. వావ్, దట్స్ అ బిగ్ నెంబర్. అంటే నేను ఎందుకు అంటున్నానంటే మన రాష్ట్రం నుంచి ఒక 30 మంది కొడతారేమో. లేదండి, 40 మంది 30-40 తెలుగు 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 80 మంది ఉంటారు. అవును, 80 మంది ఉంటారా? మన తెలుగు వాళ్ళకి అవగాహన తక్కువ ఉంది కానీ మనకు తెలియకుండా కూడా చాలా మంది సైలెంట్ కూర్చొని చదివి పాస్ అవుతారు. చాలా మంది ఉంటారండి. అండర్ డాగ్స్ లా అంటాం అనమాట. చాలా బాగుంటారు. బాగా అవగాహన వచ్చింది. మీ నమ్మరు, ఇప్పుడు చాలా మంది స్కూల్స్ రోజు 10 schools నాకు కాల్ చేస్తాయి. మేము ఫౌండేషన్ కోర్సు స్కూల్ నుంచే స్టార్ట్ చేసాం, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని. ఓకే, అంటే స్కూల్ స్థాయిలో కూడా కొన్ని వందల స్కూల్స్ ఇప్పుడు స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. అంత అంటే మారిపోయింది. సివిల్ సర్వీసెస్ పట్ల విపరీతమైన అవగాహన వచ్చింది సమాజంలో, తెలుగు సమాజం. బట్ నాకు వేరేలాగా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరానికి 10-12 లక్షల మంది అప్లై చేస్తారు. అవును, ఆ 10-12 లక్షల మందిలో ఎంతమంది రాసేవాళ్ళు ఒక ఎంతమంది ఉంటారండి? ఒక 4-5 లక్షలు ఉంటారు. 4 లక్షల మంది గట్టిగా 4-5 లక్షలు రాస్తారు. సీరియస్ ప్రిపేర్ రాసేవాళ్ళు 50,000 మంది నుంచి ఉంటారు. దానిలో 1000 పోస్టులే ఉంటాయి. మరి ఎంతమంది ఫిల్టర్ అయిపోతారు, మిగతా జీవితాలు ఏమైపోతాయి అంటారు కదా. దీన్ని నేను ఆన్సర్ చెప్తాను. వై షుడ్ దే రైట్ అనుకుంటారు. మీరు ఒకటి సివిల్ సర్వీస్ ఒకటే చూస్తున్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయితే సిఏపిఎఫ్ ఎగ్జామ్ అని రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి, Group 1 అని Group 2 అని. అంతేకాదు, ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అయ్యారో జీవితంలో సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఊరికే వచ్చి టైం పాస్ చేసిన కాదు, సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు అంతకంటే పెద్ద స్థాయిలోనే సెలెక్ట్ అయిపోయారు. అది పొలిటీషియన్ అవ్వచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వచ్చు, లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వచ్చు. చాలా గ్రేట్ అయ్యారు. దానిలో ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే సివిల్స్ మనిషిని ఒక డిసిప్లిన్ లో పెడుతుంది. సో ఇప్పుడు అదే కదా నేను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే దానిలో కూడా ఈ ఎక్స్పెరిమెంట్ అనమాట. వాళ్ళ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, ధనిక్ భారత్ లో జాయిన్ అయిన వాళ్ళ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక స్థాయిలో నిలబెట్టాలన్న కోరిక. సో ఆ లీడర్షిప్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ కానీ, పాజిటివ్ మైండ్ సెట్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, ఇవన్నీ ఇవ్వాలన్న కోరిక. దాంతోనే ధనిక్ భారత్ విద్యా సంస్థలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏ కెరియర్ అయితే చూస్ చేసుకుంటామో ఆ కెరియర్లో మనం పెట్టిన డబ్బుకి, అంటే మన పెట్టుబడి అంటుంటాం, మనం పెట్టిన పెట్టుబడికి 10 100 సంపాదిస్తేనే అది లుక్రేటివ్ కెరియర్ అవుతుంది. అందుకనే ఇంజనీరింగ్ ఐఐటీలు చేస్తే ఇంత శాలరీ, ఇంత డబ్బు. మెడిసిన్ చేస్తే మనం ఒక 1 కోటి రూపాయలు పెడితే మెడిసిన్ మీద కనీసం 50 కోట్లు సంపాదించాలి, లేకపోతే వేస్ట్. అలాగే మనం ఒక సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి ఒక ఐఏఎస్ అయ్యామంటే ఎంతో కొంత సంపాదించాలి, ఉన్న జీవితంతో మన ఎక్కడ సరిపోతుంది. సో ఈ మైండ్ సెట్ ఉన్న కాలంలో వాట్ డూ యూ థింక్ ఇస్ ద స్టేచర్ అండ్ స్టేటస్ ఆఫ్ సివిల్ సర్వీసెస్? జీవితంలో రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. కొంతమందికి డబ్బు సంపాదించాలని, కొంతమందికి పేరు సంపాదించాలని, మరి కొంతమందికి సమాజానికి ఏమైనా చేద్దామని. అన్ని రకాల వాళ్ళని మేము క్యాటర్ చేస్తాం. అంటే నువ్వు సూపర్ స్పెషలైజేషన్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నావు, నీట్ రాసి
ఓకే. ఐఏఎస్ ఐపీఎస్ అయి దేశానికి సేవ చేసి పేరు సంపాదిద్దాను, ఓకే. ఇదంతా కాదు, ఓన్లీ సేవ చేద్దాం అనుకుంటున్నావా, అలాంటి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, సోషల్ లీడర్స్ కూడా క్రియేట్ చేస్తాం అనమాట. కానీ మీకు ఎలా తెలుస్తుంది బాలలత గారు, మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ జెన్యూన్, ఇప్పుడు నేను అన్నట్టు ఈ కేటగిరీలో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అరే నేను హ్యావ్ టు క్రాక్ ద సివిల్స్ అండ్ ఎంత ఇష్టం వచ్చినట్టు సంపాదించాలి ఇంకా ప్రేమ గారు అని పెట్టుకునే వాళ్ళు కూడా మీరు బయట డైరెక్ట్గా అడిగారు, నా మనసులో అదే బాధ ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక 25 ఏళ్ళ వయసు వస్తుంది, సివిల్స్ పాస్ అవ్వాలంటే 25, 26, 27 వాళ్ళు ఎంత నీతులు చెప్పినా లోపలికి వెళ్ళి చేసేది ఒకటే ఉంటుంది కదా. ఆ వయసులో వాళ్ళని నేను మార్చలేను, నేను వాళ్ళని తయారు చేయగలను, వాళ్ళ చదువులో సపోర్ట్ చేయగలను, కానీ వాళ్ళు మార్చలేను. కానీ నా చేతిలో ఒక 14, 17, 16, 10th, 9th, ఇంటర్మీడియట్ ఈ ఏజ్లో దొరికారనుకోండి, ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది కదండి. నాకేమనిపిస్తుంది తెలుసా, మీకు అందుకే ఈ థాట్ వచ్చింది అనిపిస్తుంది. అందుకే వచ్చింది, ఎందుకంటే మీరు ఎంతో మందిని ట్రైన్ చేశారు, బట్ వాళ్ళందరూ యూ ట్రైన్ దెమ్ బిట్వీన్ 25 to 30. ఇప్పుడు చెప్తాను. సో అది ఎక్కడో మీకు ఇక్కడ ట్రూత్ కొట్టింది గట్టిగా, చాలా గట్టిగా. ఇప్పుడండి ఒక స్టేజ్కి వచ్చాక డబ్బులతో పెద్ద పని ఉండదు. చాలా మంది అనుకుంటారు ఈ డబ్బులు సంపాదించాలి, ఇదంతా. ఇది కాదు. ఈ స్టేజ్లో నాకేం కావాలి చెప్పండి, కొన్ని లక్షల మంది యువతని కనెక్ట్ అవ్వాలి, వాళ్ళ మార్పు తీసుకొస్తే దేశంలో మార్పు వస్తుంది. అది మా లక్ష్యం, ధనిక భారత్ మిషన్ యొక్క లక్ష్యం. అలా కనెక్ట్ అవ్వాలంటే ఊరికి ఒక్కళ్ళు వస్తారు ఐఏఎస్ చదువుకోవడానికి, వాళ్ళు మారుతారు లేదో నాకు తెలియదు, కానీ ఆ ప్రయత్నం 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అసలు ఒక చిన్న మొక్కని పెంచడం ఎంత కష్టమో, బతికి ప్రాణం పోసి ఒక వ్యక్తిని దగ్గరకు వస్తే వాళ్ళని ట్రైనప్ చేయడం అంత కష్టం, అంత ఈజీ కాదు. చాలా మంది అనుకుంటారు ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అంటే లక్షలు ఫీజు తీసుకుని ఆ డబ్బులని అలా, అది తప్పు. మీకు తెలుసా, ప్రాపర్గా ఢిల్లీ నుంచి చాలా లోకల్ నుంచి ఆ ఫ్యాకల్టీ, ఆ ఖర్చులు మీకు ₹1,00,000 ఏమాత్రం సరిపో 12 నెలలకి. వాళ్ళకి ఇచ్చే మెటీరియల్స్, పేపర్స్, ఇన్ఫ్యాక్ట్ క్రాస్ సబ్సిడైజ్డ్ కొన్ని కోర్సెస్ మా దగ్గర, అంటే వేరే చోట నుంచి తీసుకొచ్చి డబ్బులు పెట్టాలి. ఓన్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అంటే ఒక మంచి నాణ్యత, అంటే చీప్గా ₹500 గంటకి ఇస్తే టీచర్కి అది వేరు, కానీ మా దగ్గరకు వచ్చే టీచర్స్ ఎవరైనా 5,000 నుంచి 10,000 రూపాయలు ఇవ్వాలి గంటకి. సో క్వాలిటీ, ఇప్పుడు ధనిక భారత్లో కూడా క్వాలిటీ, వీఆర్ నాట్ కాంప్రమైజింగ్ విత్ ఎనీథింగ్. అది ఎంత ఖర్చైనా ఏసీ క్వాలిటీ నుంచి, లైట్ క్వాలిటీ నుంచి, ఫుడ్ క్వాలిటీ నుంచి క్వాలిటీ. ఎందుకు తెలుసా అండి, మన భావితరాలకి రుణం తీర్చుకోవాలి మనం. వాళ్ళు ₹1 కడితే దానికి ₹2 తిరిగి ఇవ్వాలి. మిమ్మల్ని ఒకసారి ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తాను, మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు, ఇంకా మీరే చెప్తారు. సార్ చూడండి మీరు కూడా. ఎంటర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది. ఈ కాన్సెప్ట్లో దిస్ ఇస్ నాట్ ఫర్ బిజినెస్. ఆ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ఇది వ్యాపార సంస్థలా చూడట్లేదు ధనిక భారత్, ఇది ఒక మిషన్. ఆ మిషన్లో భాగమే ధనిక భారత్ కాలేజెస్. ఆ కాలేజెస్ ఒకసారి విజిట్ చేసి చూసి, అప్పుడు మీరు కొన్ని, అంటే మా కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే ఫుడ్ తింటే మీకు కూడా ఎక్స్పీరియన్స్. ఐ గాట్ యువర్ పాయింట్. బట్ మీకు ఈ ఐడియా 100% మీ ట్రైనింగ్ చేస్తున్న తరుణంలో వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాలేదండి, ఆ పిల్లల్లో ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు, మేడం ఐ వాంట్ టు క్రాక్ అండ్ ఐ వాంట్ టు ఎర్న్ మనీ ఏదో అని ఉంటారు. ఎందుకండి కట్నాలు తీసుకోవటము, ఎగ్జాక్ట్లీ ఎన్ని చూస్తాం కదా. అంటే కొంతమంది చదువుకోవడమే ఎక్కువ కట్నం వస్తుంది. ముఖ్యంగా ఏపీ తెలంగాణలో కొన్ని క్యాస్ట్లు అయితే ఐఏఎస్ అయితే 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఏఎస్ అల్లుడు కోసం ఎత్తుకోవాలి చాలా మంది ఉన్నారు. ఇవన్నీ నేను ఏం చేస్తున్నా చివరికి వచ్చేసరి కానీ ప్రశ్న నాలో నాకు వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఈ థాట్ ప్రాసెస్లో ఇలా కాదు, వీళ్ళని ఏ ఏజ్లో వీళ్ళని మార్చాలి, ఏ ఏజ్లో వీళ్ళకి వాల్యూ సిస్టమ్ అందించాలి, ఏ ఏజ్లో తల్లిదండ్రులు గౌరవించి, ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు గౌరవించడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఏ ఏజ్లో వీళ్ళు ఒక స్థాయికి రావాలి, వీళ్ళకి వాల్యూస్ నేర్పించాలి, వీళ్ళు ఒక మానసిక పరిపక్వత తీసుకురావాలనిపించినప్పుడే ఈ థాట్లో నేను లాయిడ్ గ్రూప్ విక్రమ్ నారాయణరావు గారు సేమ్ థాట్ అనమాట, ధనిక భారత్, దీనిలో కనెక్ట్ అయ్యాం. ఒక సివిల్ సర్వెంట్గా వర్క్ చేశారు, ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి అస్పైర్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ చేస్తున్నారు. అంటే గత 20-22 ఏళ్ళుగా మీరు అదే పనిలో ఉన్నారు. అవునండి, ఆల్మోస్ట్ కదా. మీరు చెప్పండి, మీ అబ్జర్వేషన్ ఏంటి, నిజంగా సివిల్ సర్వీసెస్ స్టేచర్ ఆనాటి నుండి ఈనాటి వరకు అలాగే ఉందంటారా, ఏమైనా మారిందా? లాస్ట్ 20 yearsలో చూస్తే కనుక 50% డౌన్ అయిందండి. దానికి కారణం డిఫరెంట్ పాలసీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, సివిల్ సర్వెంట్స్ చూపించే, అంటే ఒకప్పుడు కలెక్టర్ అంటే దేవుడితో సమానం, కలెక్టర్ వచ్చినారంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయేది. ఇప్పుడు కలెక్టర్ కూడా సోషల్ మీడియాలో చిన్న మొక్కనాడుతో కూడా ఫోటోలు పెడుతున్నారు. వాట్ ఆర్ యూ నాట్ హ్యాపీ అబౌట్ ఎట్ ఆల్? అబౌట్ అంటే దేని గురించి? అబౌట్ ద సివిల్ సర్వెంట్స్ హు ఆర్ కమింగ్ అప్ దీస్ డేస్. వాల్యూ సిస్టమ్, నో డౌట్, అందుకనే కదా దీనిలోకి వచ్చింది.
ధనిక్ భారత్ స్థాపించడానికి విలువలు గల సమాజం స్థాపించడం, అలానే సమృద్ధి గల సమాజం స్థాపించడం, దానికి ఎవరు అంటే కరెక్ట్ లీడర్స్ రావడం, ఆ లీడర్ ఏ ఏజ్లో పట్టుకోవాలనేది మా కోరిక. ఓకే, అంటే మీరు ఇప్పుడు యూ నో లాంగర్ వాంట్ టు ట్రైన్ పీపుల్? నో నాట్ లైక్ దాట్. సో మై ప్రయారిటీస్ ధనిక్ భారత్. అంటే ధనిక్ భారత్ నిజంగా దీన్ని ముందు తీసుకెళ్ళాలన్న ఆశయం, కోరిక. మీరు సివిల్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కేవలం సబ్జెక్ట్స్ వాటి మీదే ఫోకస్ పెడతారా, లేకపోతే టుమారో హౌ గుడ్ అ సివిల్ సర్వెంట్ యూ కెన్ బికమ్ అనే ఒక ఓవరాల్ పర్సనాలిటీ మీద కూడా ఫోకస్ చేస్తారా? అంటే డైరెక్ట్గా చేయము, ఇండైరెక్ట్గా చేస్తాం. క్లాస్లో ఏదో ఒక టాపిక్ వస్తుంది, టాపిక్ చెప్పేటప్పుడు ఎలా ఇన్ఫ్యూజ్ చేయాలో అలా చేస్తాం. మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు? నేను బేసికల్గా సివిల్ సర్వీసెస్లో చాలా సబ్జెక్ట్స్ నేను ఎక్స్పర్ట్ అండి, చాలా సంవత్సరాలుగా ఉన్నాను. ఐ నో బట్ మీ ఎక్స్పర్టీస్ అండ్ జనరల్గా పొలిటికల్ సైన్స్. వావ్. ఐ లవ్ పొలిటికల్ సైన్స్, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎస్ఏ రైటింగ్, కరెంట్ అఫైర్స్, చాలా వరకు నేను ఎక్స్పర్ట్ దాన్ని. మీకు ఇంత పాజిటివ్ ఫాలోయింగ్ ఉంది కదా, మీరు ఎప్పుడు పాలిటిక్స్లోకి రావాలనుకోలేదా? పెద్ద క్వశ్చన్ అడిగారు. మీరు రమ్మంటే వస్తాను. రమ్మంటారా? నేను పార్టీ పెడితే గ్యారంటీ మిమ్మల్ని తీసుకుంటా. పెట్టేయండి, మరి వస్తాను. ముందే నేను పెట్టాలి కదా, ఆల్రెడీ ఉన్న పార్టీల సంగతి చెప్పండి. నేను అంటాను, పబ్లిక్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. నవ్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ పబ్లిక్ లైఫ్. నాకు తెలిసి నన్ను ఇష్టపడినంత జనం పొలిటీషియన్స్ని ఇష్టపడరు. కరెక్ట్. నేను పాలిటిక్స్లోకి వెళ్తే ఇష్టం తగ్గిద్దామని భయం, అందుకే వెళ్ళలేదు. నేను వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్దాం, లేదా దానిలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి. నాకు ఇప్పుడు చేసిన పని చాలా హ్యాపీగా ఉంది, ధనిక్ భారత్ చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీనెస్ ఉందంటే ఆ హ్యాపీనెస్ వల్ల నేను రోజుకి 20 గంటలు పనిచేస్తున్నాను, రోజు కొన్ని వేల మందిని కలుస్తున్నాను. అంతకంటే పాలిటిక్స్లో ఏ హ్యాపీనెస్ ఎక్స్ట్రా ఉంటుంది? రైట్, రైట్. వాట్ యూ డూ విత్ పాలిటిక్స్ ఈవెన్ ఇఫ్ యూ బికమ్ చీఫ్ మినిస్టర్? ఐ టోటలీ అగ్రీ. అండ్ మీరు ఒకటి అడుగుతాను, మీరు చెప్పండి, బాలలత ఈజ్ పర్మనెంటా? బాలలత పక్కన ఈవెన్ సీఎం అయినా అది పర్మనెంటా? ప్రేమ పర్మనెంటా? ప్రేమకు వచ్చిన పదవి పర్మనెంటా? మీరే పర్మనెంట్. మీ గురించి కూడా నా గురించి నేనే మీ పర్మనెంట్. బ్రాండ్ పర్మనెంట్, నా బ్రాండ్ పర్మనెంట్. పాలిటిక్స్ అండ్ పవర్ ఇస్ అ ఫ్లూయిడ్ కాన్సెప్ట్. అది మారుతూ ఉంటుంది. అది మారినప్పుడల్లా మనం మారాలి. ఇలా ఉంటే ఎప్పటికి ఇలానే ఉంటాం కదా. వాట్ ఈజ్ మనీ టు యూ అండి? చెప్పనా, ఒక స్టేజ్ వరకు అందరికి చూపించాలని అనుకున్నాను. అంటే నన్ను ఎవరైతే తక్కువ చేశారో, నాకు ఇప్పుడు నా లైఫ్ కంఫర్టబుల్. నా వరకు నా జనరేషన్ నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు జీరో. ఇప్పుడు జీరో అంటే జీరో వాల్యూ, పెద్ద ఇంట్రెస్ట్ లేదు దాని మీద. జీరో వాల్యూ, జీరో వాల్యూ. ఇట్స్ ఆల్ అబౌట్ బాలలత. ఇట్ ఈస్ బాలలత. ఎందుకు తెలుసా అండి? అది కూడా సమాజాన్ని చూపించడానికి. జనరల్గా అండి, కొంతమంది ఆంటర్ప్రినర్గా ఎదిగి కొన్ని సంస్థలు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తే అక్కడి నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, నా నెక్స్ట్ జనరేషన్, నా తర్వాత జనరేషన్, నా తర్వాత ఒక 4 తరాల వారికి నేను సంపాదించి పెట్టాలి అన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది. అంటే దే జస్ట్ వాంట్ టు ఎర్న్, గ్రో అండ్ మేక్ ద ఫాలోయింగ్ జనరేషన్స్ లేజీ. తర్వాత వచ్చే జనరేషన్స్ని ఇంకా నేను సంపాదించాను, మీరు హాయిగా తిని బతకండి అన్న ఒక మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. ఎస్పెషలీ ద ఆంటర్ప్రినర్స్, ద బిజినెస్ ఓనర్స్ హూ స్టార్ట్ అంటే ఫస్ట్ టైం, అంటే నేను అనేది ఫస్ట్ జనరేషన్ బిజినెస్ ఓనర్స్. సో మీ థాట్ ప్రాసెస్ ఏంటి? నేను 100% చెప్తాను. నాకు ఒక్కడే కొడుకు. ఈ రోజు వరకు నాకు ఎటువంటి వాడి కూడబెట్టాలని ఆలోచన లేదు. నాదేదున్నా వాడి బతుకు వరకు అసలు పూర్తిగా ఇవ్వనని చెప్పను, కానీ వాడి ఎగ్జిస్టెన్స్ వరకు ఇచ్చి మిగతాదంతా దేశానికి. నిజమా? నాకు చిన్నప్పుడు, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు నన్ను అందరు జడ్జ్ చేసేవాళ్ళు, నన్ను ఎవరు చూసేవాళ్ళు కాదు కదా. నాకు కొంచెం ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్, నాకు వచ్చే జీతం అంతా పెట్టి నగలు కొనుక్కున్నాను. నాకు ఇష్టం అంటే చూపించుకోవాలని, వేసుకోవాలని కాదు, నాకు ఉన్నాయని చెప్పుకోవాలని. అవి ఎప్పట్లో 20 ఏళ్ళ క్రితం కదా. అప్పుడు వచ్చి ఒక 20,000 30,000 నెలలు దాచిపెట్టిన బోల్డ్ అయినాయి. ఇప్పుడు నా నగలు కాస్ట్ బంగారం మా ఆయన సరదాగా అంటారు, ఎన్ని దాచిపెట్టుకున్నావు కదా నువ్వు, అప్పటి నుంచి నీ కోడలు తీసుకుంటుందని. లేదు, బ్రిటిష్ రాణి మ్యూజియం పెట్టినట్టు బాలలత మ్యూజియం పెడతాను, జ్యువెలరీ మ్యూజియం. ఆ దేశానికి ఇచ్చేస్తాను జ్యువెలరీ మొత్తం. ఎట్టి పరిస్థితుల్లో కోడలికి ఇవ్వను, నువ్వు అలాంటి ఆశలు పెట్టుకోకని చెప్తాను. సో దేశానికి ఇచ్చేయటం అంటే ఏంటి, దాని మీనింగ్? దేశానికి ఇచ్చామంటే సమాజ సేవలో నాకు ఉన్నది 90% ఖర్చు పెడతాను. అంటే ఏ రకమైన సమాజ సేవ చేద్దాం? ఈ రకమైన సమాజ సేవ, ఇదే ధనిక్ భారత్ మిషన్. ధనిక్ భారత్ అంటే ఇంతవరకు మీరు కాలేజ్ అనుకుంటున్నారు, కాలేజ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మిషన్. సో ధనిక్ భారత్ మిషన్, ఈ మిషన్లో భారతదేశ సమాజంలో చాలా, అంటే
మనం ఎందుకు అభివృద్ధి చెందిన దేశం కాలేకపోతున్నాం, మనం ఎక్కడ ఆగిపోయాం అనేది రూట్ కాజ్ ఎతికితే ఫస్ట్ రూట్ కాజ్ ఆర్థికపరమైన అసమానతలు కావచ్చు, లేదా సామాజికపరమైన అసమానతలు కావచ్చు, లింగ అసమానతలు కావచ్చు, ఎన్ని ఉన్నాయి కదా. మనం కనుక అన్నీ చూస్తే కనుక మన పిల్లల్లో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ చేసి ధైర్యం కల్పించి వాళ్ళని ఒక దిశగా, అంటే ఎవరికి వీళ్ళైతే వాళ్ళు, ఇప్పుడు మీరున్నారు, నేనున్నారు, సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు, మహిళలు కావచ్చు, అంటే మహిళా భారత్ కావచ్చు, మహిళలు ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, లేదా రైతాంగం ఎంపవర్మెంట్ కావచ్చు, లేకపోతే కుటీర పరిశ్రమలు కావచ్చు, లేదా యువ భారత్ కావచ్చు, ఇట్లా సమాజంలో అన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి. హ్యాండ్లూమ్ వీవర్స్ ఉన్నారు, వాళ్ళు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ సమాజ అభివృద్ధిలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంత సమాజానికి కంట్రిబ్యూట్ చేయగలరు అంత కంట్రిబ్యూట్ చేసి వాళ్ళకి ఆ స్కిల్ కల్పించి ఆ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వటమే ధనిక భారత మిషన్ అనమాట. ఇది ఒకే ఏడాది 2 ఏడాదిలో సాధ్యం కాకపోవచ్చు, అది 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఈ మిషన్ రియలైజ్ అయ్యేంత వరకు దానికోసం వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇది ధనిక భారత్ మిషన్ మిషన్ వెనకాల ఉద్దేశం. దాని వెనకాల ఇందాక చెప్పాను విక్రమ్ నారాయణ, ఆయన ఈ పేరు కూడా అయిందే, కానీ లక్ష్యం మాత్రం ఇద్దరిది కనెక్ట్ అయింది. సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఏ ఇష్యూ అయినా అది ఈ ఇష్యూ కరెక్ట్ కాదు అంటే మాత్రం మీరు ఒంటి కాలు మీద లేస్తారు. నీకు తెలుసా, యూ గెట్ వెరీ ఫ్యూరియస్. మీరు నార్మల్గా చెప్తున్నారు కదా, నాకు జనరల్గా దేనికి కోపం రాదు, ఐ డోంట్ డూ ఎనీథింగ్ అని. బట్ కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించరు. అంటే అక్కడ ఎవరున్నారు, వాళ్ళ పెద్దవాళ్ళ, వాళ్ళకి ఎంత పవర్ ఉంది ఏంటి, అవి ఏం ఆలోచించరు. ఇఫ్ యూ థింక్ దిస్ ఈజ్ రాంగ్ అండ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ రాంగ్ అని మాట్లాడతారు. అంటే వాట్ గివ్స్ యూ దట్ స్ట్రెంగ్త్? నేను కొన్ని సాయించలేను, నన్నంటే నేను సాయిస్తాను, కానీ ఒక వర్గాన్ని పట్టుకుని నువ్వు దీనికి చేతగావు అంటే మాత్రం అవుట్ రైట్ నా ప్రాణం పైన దానికోసం కూర్చుంటాను. నేను కనిపించేంత సాఫ్ట్ కాదు కొన్ని విషయాల్లో. ఏంటంటే మీ లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ డిజేబుల్డ్ పీపుల్, పాపం అండి, మీరు ఒకసారి ఆలోచించండి. కుటుంబం వెలివేసి, సమాజం వెలివేసి, ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు, ఆవిడకి తెలీదు. కరెక్ట్, పాపం ఆవిడకి తెలియదు కదా, అందుకనే ఆవిడపైన కోపం లేదు, బాధ. వాళ్ళు ఎన్నో డిస్క్రిమినేషన్స్ ఫేస్ చేసి ఎగ్జామ్ రాసుకుంటారు. వాళ్ళని వచ్చి ఒక పొజిషన్లో ఉన్న ఆవిడ నీ వల్ల ఏమవుతుందంటే బాధేసిద్ది. ఇప్పుడు ఆవిడపైన గౌరవమే, ఒక మహిళగా గౌరవమే. కొన్ని సంవత్సరాల క్రితం ఆవిడ పేరు అవుట్లుక్ లేదో రాశారని అందరు క్యాంపెయిన్ చేస్తే నేను కూడా ఆవిడ సపోర్ట్ చేశాను. కానీ ఆవిడకి ఇంత చిన్న సెన్సిటివ్ మ్యాటర్ మీకు తెలుసా? ఒక అబ్బాయి, నేను చిన్నప్పుడు ఒక అబ్బాయి అండి, అబ్బాయికి చేయి కట్ అయింది, కరెంట్ షాక్ వచ్చి చేయి కట్ అయింది. నేను 3rd క్లాస్, అబ్బాయి 3rd క్లాస్, ఇద్దరు రీహాబ్ సెంటర్లో ఉన్నాం. ఆ అబ్బాయికి ఏం చేస్తారు, బలవంతాన్ని ఒక ఆర్టిఫిషియల్ చేయబెట్టి దానికి ఒక స్క్రూ పెట్టి దానిలో ఒక పెన్ను పెట్టి అబ్బాయి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అబ్బాయి నేను రాయలేను అంటే నువ్వు రాయగలవు అని డాక్టర్ పుష్ చేస్తే 30 డేస్లో అబ్బాయి రాసేసాడు, మామూలు లెటర్ రాశారు. ఎలాంటిదైనా అండూ చేయొచ్చండి. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో నీకు కళ్ళు చూపులు ఇంపార్టెంట్ కాదు, అది అర్థం చేసుకోవాలి ఎవరైనా. నేను నా తరపున అరవల, నా తరపున మాట్లాడితే నాకు ధైర్యం వచ్చేది కాదు, నా ఒక్కదాని కోసం మాట్లాడితే వచ్చేది కాదు. కానీ ఒక వర్గం నా వెనకాల ఉంది, వాళ్ళ బాధ నాకు మాత్రమే తెలుసు. నేను మాట్లాడిపోతే ఆ విషయంలో ఎవరు మాట్లాడతారు? బట్ ఆవిడ పోస్ట్ చేసిన కామెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మీకు అర్థం కాలేదు అని కూడా ఆవిడ అన్నారు. అంటే దిస్ ఇస్ నాట్ వాట్ ఐ మెంట్ అని. వాట్ ఐ మెంట్ వాస్ డిజేబిలిటీ అన్న ఒక ఫ్యాక్టర్తో క్రాక్ చేయగలుగుతున్నారేమో ఎగ్జాము, బట్ దట్ ఫ్యాక్టర్ షుడ్ నాట్ బి దేర్. యు ఆర్ ఆల్సో లైక్ నార్మల్ పీపుల్, మీరు క్రాక్ చేయగలుగుతారు అన్న ఎసెన్స్ వచ్చింది అని అన్నారు. దట్ వాజ్ నాట్ వాట్ షీ మెంట్. నాకు అర్థమైంది అయితే అది నాకు కాదు, సమాజం మొత్తానికి ఒకలాగా అర్థమైంది, ఒక్కళ్ళకే ఒకలాగా అర్థమైంది. అది లేదండి, ఒకటి విషయం క్లియర్గా చెప్తాను మ్యామ్, అది నేనైనా మీరైనా భూమి మీద ఎవరైనా ఒక వర్గాన్ని తక్కువ చేసి చూసే హక్కు ఎవరికి లేదు. అది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకైనా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకైనా. అంటే మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండటానికి అసలు ఏంటి కారణం? నాకు అనిపిస్తుంది అంటే యూఆర్ సో ఊజింగ్ విత్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఎట్లా అంటే ఐ ఆమ్ ది బెస్ట్ అన్నది మీరు మనసా వాచా కర్మణ నమ్ముతున్నారు అండ్ యు ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఎంతో ధైర్యం ఉండాలి అంత కాన్ఫిడెంట్గా ఒక మనిషి నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇంతే, ఐ నో దిస్ మచ్ అని చెప్పాలంటే ముందు యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. దిస్ ఇస్ 2026. 2096కి భూమి మీద మీరు ఉంటారు, నేను ఉన్నాను. కానీ ఏం మిగులుతుందో తెలుసా? ఏముంటుందో తెలుసా? మనం మిగిలి చెల్లిన ఇంప్రింట్స్. కరెక్ట్. ఇంత చిన్న లైఫ్లో పోరాడితే పోయేదే ఉంది, ఒక మంచి కోసం కష్టపడితే పోయేదే ఉంది. 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం, 10 ఏళ్ళు తక్కువ బతుకుతాం, దిస్ నథింగ్.
బట్ ఫైట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ బికాస్ యూఆర్ బార్న్ ఫర్ ఎ పర్పస్. ఈ కాన్ఫిడెన్స్ ఎవరన్నా ఎప్పుడైనా ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనుకున్నారండి? అనుకున్న గురించి ఐ డోంట్ కేర్. No, I know you don't care. I know, but did anyone tell or speak? బ్యాక్ చాలా అనుకుంటారు, చాలా అనుకుంటారు, కామెంట్స్ చేస్తారు, వీడియోల కింద కామెంట్ పెడతారు. మీకు కూడా తెలుసు కాదు, నువ్వు మా వాళ్ళని అన్ని అంత దానివా అంటారు. లైట్ తీసుకుంటే నేను పట్టించుకోను, నా దారి రహదారి అంతే. ఐ డోంట్ కేర్. అండ్ ఇంకొకటి, ఫేమ్, నేమ్, పాపులారిటీ, విజిబిలిటీ బాగా పెరిగితే ఇది ఒక బ్యాగేజ్. ఇది తప్పకుండా వస్తుంది దాంతో పాటు. ఖచ్చితంగా వస్తుంది. రాకపోవటం తప్పు, రావాలి. How do you feel about this 1.4 million subscribers for your channel? ఇన్స్టాలో దాదాపు 7 lakh ఫాలోవర్స్. ఇన్స్టా ఎక్కువ పోతుంది. పీపుల్ లవ్ మీ లాట్ బికాస్ ఐ డెలివర్ ఎవ్రీ డే. వాళ్ళ ప్రేమ కోసం నేను ఏదైనా వాళ్ళ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. మీకు తెలుసుగా ఇన్స్టాలో ఏం డబ్బులు వస్తాయి, యూట్యూబ్లో ఏం డబ్బు. చాలా మంది యూట్యూబ్లో 10 లక్షలు 50 లక్షలు అంటారు. మీకు తెలుసుగా యూట్యూబ్లో ఏమీ రావు. కరెక్ట్ చెప్పారు. నేను ఏది చేయను పెయిడ్. కానీ పీపుల్ వాళ్ళ ప్రేమ కోసం చేస్తా. సుదూర ప్రాంతాలు ఎక్కడున్నా వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ అందాలి, వాళ్ళతో అందరికీ చెప్తూ ఉండాలి. అదేంతో చేస్తా. రాత్రి 11 అయినా 12 అయినా 1 అయినా చేసే పడుకుంటా. ప్రతిరోజు చేస్తా. ఇప్పుడు నేను పొద్దునుంచి బిజీగా ఉన్నా. మీ కిరాణా అప్డేట్స్ అన్నీ ఉంటాయి చూడండి. వెన్ యూ టేక్అవుట్ టైం అంటే మీ యూట్యూబ్ ఛానల్ కోసం కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి, కరెంట్ అఫేర్స్ ఇవాళ ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడాలి, ఇవన్నీ చేయడానికి వెన్ యూ టేక్అవుట్ టైం ఇన్ అ డే, ఎవ్రీ డే చేస్తారా? ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ టైం, లంచ్ టైం కావాల్సిన అయితే పక్కన పెడతాను. ఐ ప్రయారిటైజ్ వీడియోస్, ఐ ప్రయారిటైజ్ కనెక్టివిటీ. నాకు లైఫ్లో వేరేది లేదు. పబ్లిక్ లైఫే నా లైఫ్, నా లైఫే పబ్లిక్ లైఫ్. చాలామంది అనుకుంటారు ఈమె పర్సనల్ లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉంటుందేమో. జీరో అస్సలు ఏముండదు. ఓన్లీ స్టూడెంట్స్ కోసం, యువత కోసం. అదే చెప్పా కదా, లాస్ట్ 2 నెలల్లో ధనిక్ భారత్ మిషన్ కోసం, ధనిక్ భారత్ యువతని కెరీర్ గైడెన్స్ వైపు మలచడం కోసం నేను, నాలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరైనా తిరిగి ఉండరు. ఖాళీ చేతులు బాగున్న కూడా తిరగలేరు. నేను రాసిస్తాను, ఇఫ్ యూ కెన్ క్యాచ్ మీ అని. ఎలా వెళ్తారు? ఎక్కడికి ఎట్లా వెళ్తుంటారు? అంటే నాకు హౌ డు యు ట్రావెల్? జనరల్గా ఏమనుకుంటారు అంటే ఫ్లైట్ ఎక్కడం దిగటం ఈజీ అనుకుంటారు. కానీ నాకు కష్టం. నేను అందరికన్నా ముందు వెళ్ళాలి. నన్ను వీల్ చైర్లో, నా క్యాబిన్ వీల్ చైర్ కావాలి, లాస్ట్ తీసుకొస్తారు, కష్టం. ఒక్కోసారి నా ఓన్ వీల్ చైర్ దానిలో పెడితే బయటికి రావడానికి బ్యాగేజ్లోంచి ఇంకో 2 hours పడుతుంది. ఇప్పుడు నేను ఏ ఊరు వెళ్ళాలన్నా ఆంధ్ర తెలంగాణ ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలా, ఓన్లీ బై కార్. ఓకే. మిగతా చోట్లకి వెళ్ళాలి, మిగతా రాష్ట్రాలకు వేరే దాటి వెళ్ళాలంటే మాత్రం తప్పని ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. కార్లో వెళ్ళాం కదా, ఫ్లైట్లో వెళ్తాను. కానీ విత్ ఇన్ బోధ తెలుగు స్టేట్స్ అయితే కార్లోనే వెళ్తాను. ఎంత ట్రావెల్ అయినా చేస్తాను. కార్లో చదువుకుంటా, కార్లో తింటా, కార్లో కొన్నిసార్లు కార్లోనే వీడియోస్ చేస్తాను. మై లైఫ్ ఈజ్ ఇన్ ఎ ఫ్లో. డస్ యువర్ సన్ మిస్ యూ? సన్ ఆల్వేస్ మిస్సెస్ మామ్ కదా. హౌ డు యు గివ్ టైమ్ టు హిమ్? నేను ఊర్లో ఉన్నప్పుడు ప్రతిరోజు నైట్ టైం వాడికి ఇస్తాను. నా పక్కనే పడుకుంటాడు, ఇద్దరు మాట్లాడుకుంటాం. ఊర్లో లేనప్పుడు ఫోన్లో మాట్లాడతా, లైవ్ కాల్ మాట్లాడతా. ఊర్లో ఉంటే మాత్రం వాడితో ఉంటాను నైట్. సో యూర్ బ్రింగింగ్ అప్ మేల్ చైల్డ్ అండి. ఒక అబ్బాయి మీకు పుట్టాడు, ఒక అబ్బాయిని పెంచుతున్నారు. సో ఇట్ ఈస్ అ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ రోజుల్లో రేజింగ్ అప్ బాయ్ చైల్డ్ ఈజ్ ఈవెన్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ నాట్ జస్ట్ నార్మల్ మదర్. ఒక బాయ్ చైల్డ్ మాత్రమే కాదు, నా దగ్గర స్టూడెంట్స్ అందరూ నా చైల్డ్ కన్నా ఎక్కువ చూసుకుంటాను. కానీ మా స్టూడెంట్స్ ఎవరికైనా ఫోన్ చేయండి, పాస్ అయిన వాళ్ళకి కూడా ఫోన్ చేయండి, మేడం మిమ్మల్ని చైల్డ్ లాగా చూసుకుందా, అంతకంటే తక్కువ ఏమైనా చూసుకుందా అని. అందరిని అంతే చూసుకుంటాను. కాబట్టి వాట్ యు టీచ్ హిమ్ అండి? నేనేం చెప్తాను అనుకున్నారు? ఏం చెప్తారు మీరు? నేను కూర్చుని బాగా చదువుకో, ర్యాంకులు తెచ్చుకో అవి చెప్పరు. మరి ఏం చెప్తారు? వాల్యూస్ చెప్తాను. నేను బయటకు వెళ్ళాను అన్న, ఈరోజు ఒక ఆవిడ కనిపించింది, ఆవిడ ఏదో కష్టంలో ఉందంట, నన్ను చూసి ఇన్స్పైర్ అయిందంట, చూడు నువ్వు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఇప్పుడు మీ అమ్మ చూడు ఇలా కష్టపడుతుంది, నువ్వు కూడా అట్లా చెప్తుంటాను. వాడికి ఎగ్జాంపుల్స్ ఇస్తా. లేదా అన్న చూడు వాళ్ళ అమ్మకి ఇంత హెల్ప్ చేశాడు, అట్లాంటివి చెప్తా. వాడేమో చెప్పావులే, రోజు 2-3 చెప్తా కదా, వచ్చావా చెప్పావా చెప్తావు ఇంకా అంటాడు. అప్పుడప్పుడు వాడి కూడా చిరాకేస్తుంది. అంత ఎక్కువ ఇండక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు బ్రెయిన్లో. నేను ఎప్పుడైనా ఏదన్నా టైంలో, ఎనీ టైమ్ ఆఫ్ ద డే, మనిషి అన్నాక ఎక్కడో ఒక చోట మన ఏదో ఒక విషయంలో కొంచెం బాధపడతాం, ఫీల్ అవుతాం, హర్ట్ అవుతాం. వాట్ డూ యూ మోస్ట్లీ ఫీల్ బ్యాడ్ ఫర్? ఏదన్నా ఉంటే ఒక, ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ బ్యాడ్. సో డూ యూ థింక్ ఐ మీన్ స్టేజ్ టు ఫీల్ ఫర్ సంథింగ్, either for good or bad? I don't know, I'm just no asking. ma'am, దాటిపోయిన అవన్నీ చూసి no not about your disability or anything. ఏదన్నా ఒక something which bothers you, నా పక్కన something which bothers you. నా పక్కన భూకంపం వచ్చినా నేను ఫీల్ అవ్వను, కానీ ఒక్కదానికి ఫీల్ అవుతా. సమాజంలో
ఒక చిన్న అమ్మాయిని రేప్ చేసినప్పుడు, లేదా వాల్యూ సిస్టమ్ లేకుండా పిచ్చి పిచ్చి పనులు జరుగుతాయి కదా, ఆ వీడియో ఫోటో ఎక్కడైనా చూసాను అనుకోండి, నన్ను ఎక్కువ హర్ట్ చేసేది అదే. నేను ఎందుకు ఉండి కూడా మార్చలేకపోతున్నాను ఫీలింగ్ వచ్చింది. నేను బతుకుండి ఈ భూమి మీద నాతో పాటు వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని ఈరోజు కనెక్ట్ అయ్యి ఎవరైనా గబుక్కునే ఉన్నా వాళ్ళ ప్రాణం తీసుకున్నా, అట్లాంటప్పుడు నాకు లేదు 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 నేను ఆపు ఉండాల్సింది, అయ్యో నాకు ఫోన్ చేసి ఉండాల్సింది, లేదా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటి ఫీలింగ్ వచ్చేసి. ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ జరిగింది, చాలా బాధపడ్డా. అలానే ఒక రీసెంట్గా ఒక చిన్న పాపని రేప్ చేసిన ఇన్సిడెంట్ ఏదో వచ్చింది, బాధపడ్డా. భార్య భర్తలు చంపుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు, కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటుంటారు, అవన్నీ ఉంటాయి కదండి, న్యూస్ వస్తుంది కదా, వైఫ్ హస్బెండ్ చంపింది, ఈ కొత్తగా ట్రెండ్ అయిపోతున్నాయి. అవి చూసినప్పుడు ఇంత దారుణంగా మన సమాజం ఎట్లా తయారైందని, లేకపోతే ఎవరైనా అమ్మాయిని ట్రోల్ చేస్తే బిల్ల కోపం వస్తుంది నాకు. ఇప్పుడు బాగా ఆడపిల్లని ఏడిపించారనుకోండి, అది వార్త న్యూస్లోకి వచ్చేదానికి బిల్ల కోపం వస్తుంది అనమాట. ఇలాంటి బాధపడతా. కానీ నా పర్సనల్ విషయాల్లో ఏం జరిగినా బాధపడి, ఏం నన్ను వచ్చి లిటరల్గా మర్డర్ చేయించండి, నేను బాధపడి. ఎందుకు తెలుసా, ఆ స్టేజ్ దాటిపోయింది మైండ్. మీలో మీకు బాగా నచ్చే గుణం ఏమిటి? నన్ను మళ్ళీ పుట్టిస్తే ఇలానే పుట్టించాలని కోరుకుంటాను. ఓకే, బట్ ఒక క్వాలిటీ ఉంటుంది, అన్ని క్వాలిటీస్ ఇష్టం నాకు. వాట్ యూ డోంట్ లైక్ అబౌట్ యూ? అలా ఏం లేదండి, నాకు నేనంటే చాలా ఇష్టం. ఓవర్ అబ్సెషన్ అట్లా కాదండి, ఒక క్వాలిటీ ఉంటుంది మనలో, ఇది కొంచెం మారితే బాగుంటుంది, ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది అని అనిపించేది. నాకు కార్లో స్పీడ్గా ట్రావెల్ చేస్తే చాలా భయం. ఇప్పుడున్న ప్రయాణాలకి 150-200 వెళ్తుంటాను. ఆ స్పీడ్లో వెళ్ళినప్పుడు మాత్రం వణికిపోతుంటాను. అది ఎప్పుడు అనిపిస్తే ఆ ధైర్యం దేవుడు నాకు ఎందుకు వెళ్ళలేదని. నాకు చావంటే భయం ఉండదు, కానీ ఏం భయం తెలుసా, పర్పస్ మధ్యలో ఆపేస్తానని భయం. ఇప్పుడు గంటలో వెళ్ళాలి, ఇక్కడ ఏమైనా చిన్నది యాక్సిడెంట్ అయిందనుకో, లేదా ఏందనుకో, ఆ పిల్లలు నా కోసం వెయిట్ చేస్తుంటారు, చాలా ఎక్కువ తీసుకుంటాను. ఆ భయం ఎక్కువ నాకు. ఆ స్పీడ్ అంటే చాలా భయం. కార్లో చాలా 200 వెళ్తా ఒక్కోసారి, ఆ రీచ్ అవ్వాలన్న కోరికతో, అలాంటి భయం వేస్తే. కానీ మిగతా నేను మీకు చెప్తా, నా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, ఒక తప్పు కూడా చేయాల నేను పుట్టాక. ఐఎమ్ ద మోస్ట్ ప్యూరెస్ట్ అండ్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్ అని నేను నమ్ముతా. మీరు బాగా రిగ్రెట్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా? ఉందండి, కానీ వీడియో ముందు కెమెరా ముందు చెప్పలేను. ఎందుకు? పేర్లు తీసుకోకండి, ఇన్సిడెంట్ కూడా వద్దు. అది నా లైఫ్లో బ్యాడెస్ట్ థింగ్. ఆ ఇన్సిడెంట్ కూడా ప్రపంచానికి ఎవరికి తెలియదు నాకు తప్ప, చేసిన వ్యక్తులకు తప్ప. అది చెప్పాలనుకోవట్లేదు. కానీ నా లైఫ్లో ఒక కోరిక, వాళ్ళు ఎప్పటికైనా రిగ్రెట్ ఎలా ఫీల్ చేస్తానని. బాగా మిమ్మల్ని బాగా హర్ట్ చేశారు. బాగా అంటే ఇంకా భూమి మీద అంతకన్నా హర్ట్ అనేది నా లైఫ్లో ఉండదు. అంత హర్ట్. నాకు ఒకటే కోరిక, వాళ్ళపై నాకు రివెంజ్లు ఏం లేవు, అట్లే ఉండవు మళ్ళీ. కానీ వాళ్ళు ఎప్పటికైనా ఇలాంటి వ్యక్తిని మేము హర్ట్ చేస్తుంది అని వాళ్ళు ఎప్పటికైనా ఏ రోజైనా అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ అనుకుంటారని నాకు తెలుసు, అనిపిస్తుంది, కానీ తెలియదు. బట్ కానీ సంథింగ్ విచ్ మైట్ బి వెరీ బ్యాడ్, ఫీల్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ మై లైఫ్, బికాస్ దే జడ్జ్డ్ మీ బేస్డ్ ఆన్ మై డిజబిలిటీ. చాలా దట్ మేడ్ మీ అంటే నేను సివిల్స్ కోచింగ్ స్టార్ట్ చేసి, అసలు సివిల్ సర్వీసెస్ రిజైన్ చేసిన కోచింగ్ స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం అదే. వాట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ నా లైఫ్ మొత్తంలో? మోస్ట్ మెమరబుల్ ధనిక్ భారత్. దీనిలో అయితే ఐఅట్ ఆఫ్ డౌట్ కూడా లేదు. బికాజ్ ఇప్పటి వరకు నేను నా కోసం బతికాను, IASలు తయారు చేయడానికి బతికాను, భూమి మీద చాలా చేయడానికి బతికాను. కానీ నా లైఫ్ని ఒక స్ట్రక్చర్ చేసింది ధనిక్ భారత్. నాకు మనసు తెలిసి నేను ఏదో చేయాలని, కానీ అది ఏం చేయాలో ఒక ఛానలైజ్ అయింది ధనిక్ భారత్. ఇప్పుడు ధనిక్ భారత్ లేకుండా బాలతో బతకలేదు, అయిపోయింది ఆ స్టేజ్. మిగతా పాతదంతా అయిపోయింది, ఇది నాకు ఇంకో లైఫ్ అనుకుంటున్నాను. మోస్ట్ ఇమోషనల్ మూమెంట్? మా అబ్బాయి నా చేతిలోకి వచ్చినప్పుడు నా కళ్ళ నీళ్ళు అలా వచ్చేసాయి. అంటే నా కళ్ళలో నీళ్ళు తెప్పించిన మూమెంట్, మా అబ్బాయిని ఎప్పుడైతే చేతులతో పట్టుకున్నానో ఆ మూమెంట్ నాకు, అంటే ఏడ్చాను, తెలియకుండా ఏడుస్తాను, నాకు తెలియదు, కళ్ళలో నీళ్ళు అలా వచ్చాయి. ఎందుకంటే అప్పటి వరకు నా కోసం నేను బతికాను, కానీ వీడిని బతికించాలని అనిపించింది. వాడిని బతికించే బాధ్యత నాకు వచ్చింది. సో టెల్ మీ అబౌట్ యువర్ హస్బెండ్. ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? నా హస్బెండ్ పెళ్లి రోజు చూసాను. లవ్ మ్యారేజా? కాదండి, ఒక కామన్ ఫ్రెండ్ అండి. మా అమ్మ నాకు ఫోన్ చేసి నాకు చెప్పాడు, సరే అని చెప్పాను, అంతే. ఇంకా పెళ్లి రోజు చూసాను మా హస్బెండ్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ పీపుల్. నేను ఎలా అయినా నా దగ్గర కోసం మారిపోతాను నమ్మకం. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్, కానీ అది నిజమైంది. మీ హస్బెండ్ని అడిగారా ఎందుకు మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు? బికాస్ ఎలా చేసుకున్నా, ఎందుకు చేసుకున్నా, హీఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు లేదు మరి నేను చాలా ఇష్టం. నేనంటే ఏమి ఇష్టం, నా వర్క్ ఇష్టం, నేను డీల్ చేసే విధానం ఇష్టం. ఆయనే చెప్తాడు, ఆయన మా ఇంట్లో అసలు ఏం పని చేయడు అంటే చుట్టాలు వస్తే ఆయన రిసీవ్ చేసుకోడు, ఏం చేయడు. ఆయన తరపు వచ్చినా నా తరపు వచ్చినా
ఇంట్లో ఏ కష్టం వచ్చినా మేల్ రోల్ నేనే ప్లే చేయాలి, ఫీమేల్ రోల్ నేనే ప్లే చేయాలి, భూమి మీద అన్ని పనులు నేనే చేయాలి, ఇల్లు ఆర్గనైజ్ నేనే చేసుకోవాలి, నా సిస్టమ్ ఆర్గనైజ్ చేసుకోవాలి. అసలు మీరు ఇంతవరకు లాస్ట్ 15 సంవత్సరాల్లో నాకు మా ఆయనకి ఒక్క సెకండ్ కూడా గొడవ అవ్వాల. ఎట్లా? హౌ డు యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ నాకు ఎమోషనల్ కంట్రోల్ చాలా ఎక్కువ. ఎట్లా ఏం చేస్తారు మీరు? ఎమోషన్ మెడిటేషన్ చేస్తారా? మెడిటేషన్ కాదు, నాకు నేను చెప్పుకుంటాను. నాకు నేను ఆ సెకండ్ లో ఎట్లా ఉంటుందండి కంట్రోల్ ఆఫ్ ద మూమెంట్ కోపం వస్తుంది కదా, నాకు రాదు. కోపం మనసులో వచ్చింది కానీ బయటకు చూపించింది. అట్లని మా ఆయన పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. మా ఆయన కోపం వస్తుంది, ఎందుకుంటారండి? మా ఆయన కోపం వస్తుంది, అరుస్తాడు, అన్నీ ఉంటాయి, కానీ నేను తగ్గుతాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు లైఫ్ని రప్చర్ చేసి గోల్ చేసుకుని నాకు ఇష్టం ఉండదు. బికాజ్ ఐ హ్యావ్ బిగ్గర్ పర్పస్. నాకు నా పర్పస్ గుర్తొస్తుంది. అరే నేను ఇప్పుడు డిస్టర్బ్ చేసి ఏడుస్తూ కూర్చుంటే 100 మంది పిల్లలు నా కోసం వెయిట్ చేస్తుంటారు అక్కడ. గొడవ ఇంపార్టెంటా, పిల్లలు ఇంపార్టెంటా? నేను ఏడుపు మొహం పెట్టుకుని పిల్లలకి ఎలా కౌన్సిలింగ్ ఇస్తాను? సో టోటల్లీ ఇప్పటి వరకు మీరు ఒక 400-500 మందిని ర్యాంకర్స్ని తయారు చేశారా? ఇది నేను ఎస్ అంటే అందరు నన్ను ట్రోల్ చేస్తారు. ఎందుకు? రీసెంట్గానే ఎవరో ఇక్కడ చూసాను అనమాట, నా పేరు వాడి మరి అబద్ధాలు చెప్తుంది అంటున్నారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా గ్యారంటీగా ఒక 100 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఉంటారు. ఇంకా డైరెక్ట్గా అయితే అంతే ఉంటుంది. ఇండైరెక్ట్గా చెప్పాలంటే స్టేట్ గ్రూప్ 1 గ్రూప్ 2 అందుకంటే ఈజీగా ఉంటారు మీరు చెప్పిన నెంబరు. కాకపోతే బాలలత ఒకటే ఇంపార్టెంట్, ఈ ర్యాంకర్లు ఇదంతా కాదు, వాళ్ళందరూ తర్వాత. నేను ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు తయారు చేసిన వీళ్ళందరూ మీతో టచ్లో ఉన్నారా? నేను ఎక్కడికి వెళ్ళినా మీరు ఆశ్చర్యపోతారు. ఏ జిల్లాకి వెళ్ళినా ఇద్దరు కలెక్టర్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆర్ ఎస్పీ నా స్టూడెంట్. నాకు వాళ్ళతో వెళ్ళి కలిసే టైం ఉండదు, వాళ్ళు నా దగ్గరకు రప్పించే టైం ఉండదు, కానీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ మీ. అందరు నాతో బాగానే ఉంటారు. దే లవ్ మీ లాట్. సూపర్ బాలలత గారు, నిజంగా వెరీ వెరీ ఇన్స్పైరింగ్ లైఫ్ మీది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యునో మీ లైఫ్తో మీరు ఎంతో మందిని మోటివేట్ చేస్తున్నారు. అది ఇంకా గొప్ప విషయం. బికాస్ నేను మోటివేట్ ఇట్ హ్యాపెన్స్. బట్ ఈరోజు టుడేస్ వరల్డ్ అండి, స్టూడెంట్ సూసైడ్ రేషియో ఈజ్ ఆన్ ద హై. ఎంత హైలో ఉందంటే in an year around 14,000 students are committing suicide anta. That means every 40 minutes-ki 1 student approximate ga. And ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏదైతే మిషన్ టేకప్ చేస్తున్నారో దానికి ఐ విష్ ఆల్ దీస్ షుడ్ కమ్ టు అ హోల్. మీరు ఒక 4-5 yearsలో మీరు దీని గురించి, మిషన్ గురించి ఇంకా బెటర్గా వింటారు. ఆ తర్వాత ఇంకా బెటర్ ఇంటర్వ్యూ మనం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ యు ఆర్ రియల్లీ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. మోర్ అండ్ మోర్. మీ దగ్గర నుంచి ఇంటర్వ్యూస్ 10 years బ్యాక్ బాలలత అనే వ్యక్తికి ఇంత ధైర్యం రాకముందు కూడా మీ ఇంటర్వ్యూస్ నాకు చాలా మోటివేషన్ ఇచ్చాయి. సో నైస్ ఆఫ్ యూ. మీవి ఇంతకుముందు వేరే పేరుతో వచ్చే ప్రేమ, డైలాగ్ విత్ ప్రేమ అని చూస్తూ ఉంటాను. నాకు నైట్ టైం అది కొంచెం టైం తీసుకుని మంచి లేడీస్ చేసే ఇంటర్వ్యూస్ బాగా గమనిస్తుంటాను. కాన్ఫిడెన్స్ కానీ ఆ మాట్లాడే తీరు కానీ నేర్చుకున్నాను నేను చాలా మీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే కొసమెరుపు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. నేను కూడా సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను వే బ్యాక్ వెన్ ఐ వాజ్ 22 years old. ఢిల్లీలో రావు గారు అని ఒక ఆయన ఉండేవారు, చనిపోయారు ఆయన, పెద్ద ఆయన. సో ఐ గాట్ ట్రైన్డ్ అండర్ హిమ్. ప్రిలిమ్స్ క్లియర్ చేశాను కానీ మెయిన్స్ పోయింది. మీరు నాకు ఈ మాట చెప్పారు 21 years బ్యాక్, మీరు మర్చిపోయారు. చెప్పానా? మీకు అన్ని బాగానే గుర్తున్నాయి. అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కదా. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో లెట్ us క్రాస్ రోడ్స్ అగైన్ వెన్ ఏమో కాస్మిక్ ఎనర్జీ మళ్ళీ మనల్ని కలుపుతుందేమో. ఏదైనా ఒక కలవాలన్న రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాం. రాసిపెట్టి ఉందని నేను నమ్ముతాను. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.